హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను తీసిన వ్లాగ్స్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి. చాలా బాగా మోటివేటెడ్‌గా ఉంటున్నాయి. ఇదొచ్చేసి ముందు రోజు వీడియో. అయితే ముందు రోజు ఈవినింగు పిల్లల్ని ట్యూషన్‌లో డ్రాప్ చేసొచ్చిన తర్వాత స్టిచ్చింగ్ సంబంధించిన ఒక వీడియో అయితే అక్కడ అప్‌లోడ్ అవుతుంది. సో, మధ్యలో మనకి ఒక సిస్టర్ ఉన్నారు కదా! హెమ్మింగ్ చేస్తారని చెప్పాను చూసారా? అమ్మాయి మా ఇంటికే వచ్చి ఈ బ్లౌజ్ ఒకటే కదక్క హెమ్మింగ్ చేసి వెళ్ళిపోతానని చెప్పారనమాట. సో, తను వెళ్ళిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. అందుకనే 7 అయింది. లేకపోతే 6:30 వరకు అయిపోను. సో, ఇది వచ్చేసి మనకి దారం కలవలేదని చెప్పేసి నెక్ విప్పించేసి మళ్ళీ కుట్టమన్నారు. ఇంకా స్టిచ్చింగ్ ఛానల్ అన్నాక ఈ మాత్రం హెడ్‌ఏక్ అయితే ఉంటుంది. సో, అది పక్కన పెట్టేసేయండి. ఇల్లంతా మొత్తం కూడా క్లీన్ చేశాను. ఈ సామాన్లున్నాయి తోమేసుకోవాలి. సో, మార్నింగ్ తోముకున్న సామాన్లుంటాయి కదా! అవి నేను మళ్ళీ కిచెన్‌లోకి వచ్చిన తర్వాతే సర్దుకుంటానండి. పదే పదే రాననమాట. వర్క్ అనేది ఆగిపోతదని. ఇంకొక్కసారి మనం జాబ్‌లోకెళ్ళామంటే మళ్ళీ ఇంటికి రాము కదా! ఆ టైప్ అనమాట. సో, తోడుపెట్టిన పెరుగుంది కదా! అది ఫ్రిడ్జ్‌లో పెడదామంటే ఇంకా సగమే తోడుకుంది. సరిగ్గా లేదని చెప్పేసి ఊరుకున్నాను. లైట్ వేస్తున్నాను. లైట్ వేస్తే మీకు బాగా కనిపిస్తది కదా! అయితే మా జయదేవికి అంటే పెద్ద బాబుకి పన్నీర్ కర్రీ, రోటీ చెయ్యమ్మా అన్నారు. సరే అని చెప్పేసి చేద్దామని చెప్పేసి కిచెన్‌లోకైతే వచ్చేసాను. మనకి స్టిచ్చింగ్ వీడియో అయితే అయిపోయింది. నేను అనుకున్న వీడియోస్ అన్నీ కూడా మోస్ట్‌లీ అటో ఇటో ఒక 10 నిమిషాలైతే అయిపోతాయి. నేను అన్నీ కూడా స్టిచ్చింగ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయనండి. ఫస్ట్ నాకు మీరు ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంట్లో పనులు. మీరందరూ రిక్వెస్ట్ చేస్తేనే నేను ఇలాగ వ్లాగ్స్ పెడుతున్నాను. కానీ చాలా మందికి మోటివేటెడ్‌గా ఉంటుంది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే నాకు మా వారికి గొడవ అయింది పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత. ఆ గొడవ మంచిగే అయిందండి. ఆ గొడవ జరగడం. అదేంటో వీడియో లాస్ట్ వరకు చూడండి. సరేనా? ఇప్పుడైతే మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలున్నాయి కదా! అదైతే తోడు పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం తోడు పెడదామని. అంటే కాచేసి తోడు పెడతాననమాట. మార్నింగ్ వేడి చేసిన వాటరు ఇవన్నీ కూడా బాటిల్‌లో నింపేసి మళ్ళీ సాయంత్రం భోజనం చేసిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు హీట్ చేస్తాను. అయితే ఫ్రిడ్జ్‌లో ఆల్రెడీ రూ. 100 పెట్టి నేను పన్నీర్ తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్‌లో పెట్టాను డీప్ ఫ్రిడ్జ్‌లో. ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి డైరెక్ట్‌గా కట్ చేయాలంటే చాలా గట్టిగా ఉంటది కదా! కొంచెం సేపు వాటర్‌లో వేసామనుకోండి. అప్పుడు మెత్తగా ఉంటది. కట్ చేయడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి నేను ఇలా వాటర్‌లో వేస్తున్నానండి. ఇంకా పిండి తడుపుకుని పెట్టుకోవాలి. అంటే కలుపుకొని పెట్టుకుంటాను గోధుమ పిండి. అంతలోపు ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే పాలు కూడా వేడవుతాయన్నమాట. ఇంకా పాలకి ఫస్ట్ కొన్ని వాటర్ వేస్తాను. లేకపోతే మాడిపోతది అడుగు భాగంలో. కొన్ని వాటర్ వేసి ఇంకా పాలేస్తాను. అప్పుడేమవుతదంటే నేనింకా వేడి బాగా వేడిగున్న తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఫ్రిడ్జ్ పాడైపోతదంట కదా! బాగా వేడిగున్నయి పెడితే. బాగా చల్లారాక కొన్ని తోడు పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడతాను. వాటర్ ఏమెయనండి. అలాగే ఉంచుతాను. ఎందుకంటే పిల్లలకి పాలిచ్చినప్పుడు వాటర్ వేయకుండా చిక్కటి పాలు ఇవ్వడానికి బావుంటదని. ఆల్రెడీ కొన్ని వాటర్ వేసాం కాబట్టి సరిపోతది. ఇంక మా వారికి టీ పెడితేనే ఒక గ్లాసుడు వాటరు, ఒక గ్లాసుడు పాలేస్తాననమాట. మా ఇంట్లో టీ తాగేవాళ్ళు ఎవ్వరు లేరు. నేను పాలు కూడా అంత ఇదిగా ఏమి తాగను. స్మెల్ వస్తదని చెప్పి. ఏదైనా కలుపుకుంటే తప్ప. సో, ఇప్పుడు పిండి కలుపుకొని పెట్టుకుంటాను. అంతలోపు కర్రీ చేస్తాను పన్నీర్ కర్రీ. ఇదంతా కూడా ఆల్రెడీ ముందు రోజే అంటే తెచ్చినప్పుడే ఏం చేస్తానంటే పిండి జల్లించేసి మళ్ళీ అదే కవర్‌లో ఏస్తాను. మళ్ళీ వేరే డబ్బాలో వేసాననుకోండి, డబ్బాలు అసలే లేవు ఇంట్లో ఎక్కువ అందుకని. ఇప్పుడు ఎక్కువ డబ్బాలు కొనుక్కోవచ్చు కానీ ప్లేస్ లేదు కదా ఇంట్లో అందుకననమాట. కొంచెం ఎక్కువే పిండి కలుపుతానండి. మళ్ళీ పిల్లలు పన్నీర్ కర్రీ అంటే కొంచెం ఇష్టంగా తింటారు అందుకని. రోజు చేసినా తినేస్తారు గానీ, ఇంకా రోజు ఏం తింటాం తిన్నదే. అందుకని చెప్పేసే నేను వారానికి ఒక్కసారో, 10 రోజులకొకసారో చేస్తాననమాట. ఇంకా పైన వాళ్ళకి కూడా 2 చపాతీలిస్తాను. వాళ్ళు వండుకున్న ఇస్తారు మాకు. సో, ఇది సరిపోతదనుకుంటున్నాను. కొంచెం వేసి పెడతా. మిగిలితే రేపొద్దునకి మిగులుతాయి. కానీ మిగలలేదులెండి అన్నీ అయిపోయినియి. కొంచెం సాల్ట్, వాటర్ వేసేసి బాగా కలిపేస్తాను. దీంట్లో మనకి వాము కూడా వేసుకోవచ్చు కానీ, ఒకసారి వాము వేస్తే పిల్లలు తినలేదనమాట. ఏంటమ్మా స్మెల్‌గా ఉందని. సర్లే ఎంతో ఇష్టంగా అడిగారు కదా! కావాలని. ఇప్పుడు నేను అవన్నీ ఏసి చెడగొట్టాననుకోండి, వాళ్ళకి నచ్చకపోతే తినరు. అందుకని ఇంకేం వేయట్లేదు. వాము వేస్తే కొంచెం మంచిది. హెల్త్ కూడా. అక్కడక్కడ తగులుతా ఉంటే అప్పుడప్పుడు బాడీకి మంచిది కదా! అన్నట్టు అనుకున్నాను కానీ, మళ్ళీ పిల్లలు తినకపోతే ఇబ్బంది కదా! అందుకని చెప్పేసి ఇంకేమి వేయకుండా మామూలుగానే కలిపేస్తున్నాను.
ఒక 10 నిమిషాలు నానిపోతే బానే వచ్చేస్తున్నాయి. ఈ మధ్యన బానే వస్తున్నాయిలెండి. ఇదివరకు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మీతో చెప్తా ఉండేదాన్ని. నాకు రావట్లేదు చపాతీలు సరిగ్గా, గట్టిగా ఉంటున్నాయి అవి ఇవి. పూరీలు పొంగట్లేదని అవన్నీ చెప్పేదాన్ని కదా! కానీ ఈ మధ్యన మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేవి షేర్ చేస్తా ఉండేవారు ఒక్కొక్కరు. అలాగా మొత్తం కూడా నేను కొంచెం బానే వస్తున్నాయిలెండి. నాకు పూరీలు స్టార్టింగ్‌లో అస్సలు పొంగేవి కాదు. అయితే ఒక సిస్టర్ చెప్పారనమాట. మనకి బాగా హీట్‌గా ఉండాలి సిస్టర్. కొంచెం మరి దళసరిగా కాదు, మళ్ళీ పలుచగా కాదు. చేసుకుంటే పూరీలు బావుంటాయి అని జెప్పారు. అప్పటినుంచి హీట్‌గా ఉన్నప్పుడు ఆయిలు కొంచెం మందంగా ఉన్నప్పుడు వేస్తే పొంగుతాయనమాట. ప్రతి పూరి పొంగేది. అంతకుముందు అసలు పొంగేది కాదు. తర్వాత ప్రతి పూరి పొంగేది. చపాతీలు కూడా హీట్‌లో ఉన్నప్పుడే మనం చేయాలనమాట పానం అనేది. అప్పుడు మెత్తగా ఉంటాయి. లేకపోతే గట్టిగా ఉంటాయి చిన్నగా పెట్టామంటే అని అన్నారు. సో, ఇవన్నీ గూడా నేను చాలా బాగా ఫాలో అయ్యాను చేసేటప్పుడు. నాకు ఎక్కువగా కుకింగ్ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చూడాలన్నా, చెయ్యాలన్నా. అంటే నాకు కుకింగ్ నేర్పించేంత టాలెంట్ లేదు గానీ, ఉన్నవి మాత్రమే చూపించాలనేది. సో, ప్రెజెంట్ అయితే మనకి ఆప్షన్ లేదు గాబట్టి నేనింక సైలెంట్ అయిపోయాను గానీ, లేకపోతే చాలా వంటలు చేసేదాన్ని పిల్లల కోసం, మా కోసం. సో, ఈ పిండయితే కొంచెం గట్టిగా ఉంది. ఇంకా కొద్దిగా వాటర్ వేశాను. బాగా పిసకాలనమాట. ఎంత బాగా ప్రెషర్ పెడితే చపాతీలు అంత బాగా వస్తాయి అని అన్నారు. నాకు తెలీదు. ఇలాగా. ఇలా మొత్తం కూడా చేత్తోటి అనేసి దీనిపైన కవర్ మూత పెట్టేసి నేను ఇంకా కర్రీ కోసం వెళ్తాననమాట. ఇంత మంచి రెస్పాన్స్ వస్తది వ్లాగ్స్ మీద నేను కూడా ఊహించలేదు. ఒక సిస్టర్ మాట పాపం ఎవరో పేరు గుర్తులేదండి నిజంగానే. ఎప్పటినుంచో అడుగుతున్నారండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అయితే మన కంటెంట్ అది కాదు కదా! ఎలాంటి మనకి కస్టమర్స్ వస్తున్నారు, ఎలా ఫేస్ చేస్తున్నాము, దాని నుంచి ఎలా బయటపడాలి, రోజు పనులు చేసుకుంటూ ఎలా చేసుకోవాలి అని ఏదో ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా చెప్పేదాన్ని. అయితే పాపం ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఒకసారి తీద్దాంలే అని చాలా ధైర్యం చేసి మొబైల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ల్యాప్‌టాప్‌లోకి ఎక్కించేసి అన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ వన్ డే వ్లాగ్ అంటే ఎంత షూట్ చేయాలి? ప్రతీదీ షూట్ చేయాలి కదా! క్లియర్‌గా ఉండాలి మొబైల్ అంతా కూడా. మళ్ళీ డేటా ఫుల్ అయిపోయిందంటే పెద్ద తలనొప్పి మళ్ళీ దాని నుంచి. అలా చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాననమాట చేయటం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ వీడియో. ఇంకా చాలామంది అడిగారు. "అక్క చేయండి అక్క, చేయండి అక్క కొన్ని రోజులైననేసి." నాకు మీకు అంత ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు చేయటంలో నాకేం ప్రాబ్లమ్ లేదండి. నాకు కూడా మీ ఇష్టమే నా ఇష్టం అది. సో, ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకున్నాను. అయితే ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. 4 ఉల్లిపాయలు కట్ చేశాను. 2 ఏమో పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 ఏమో టమాటా. 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, దాల్చిన చెక్క, లవంగాలు మరి ఎక్కువ కాదు. అవన్నీ పక్కన పెట్టుకున్నాననమాట మసాలా ఇవన్నీ. ఫస్ట్ అయితే ఇది ఫ్రై చేసేస్తున్నాను ఇలాగా. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా కూడా బాగోవండి. కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు వేశాను. అది కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను. జీడిపప్పు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా ఎక్కువ వస్తది. ఇదివరకు చేశానండి కానీ టైం లేక నేను షూట్ చేయలేదనమాట. ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేసేసుకున్నాను. ఎలాగో మిక్సీ పడితే మెత్తగా అయిపోతాయి కదా! మళ్ళీ దీనికోసం చిన్న చిన్న ముక్కలు కోయటం ఎందుకని. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతది. ఈ విషయం నాకు తెలీదు సిస్టర్ మీరు చెప్తే గాని తెలియలేదని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. తొందరగా మగ్గిపోయినాయి అంటే తొందరగా వంట అయిపోతది కదా! సో, మూత పెట్టేసుకొని బాగా మగ్గబెట్టేస్తాను. కొంచెంసేపు అలా వదిలేస్తే నేను ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తాననమాట. పిండి మళ్ళీ కలుపుకోవాలి ఏంటనేది. కొంచెం ఉప్పు వేసేసాను చూడండి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గబెట్టేస్తాను. లాస్ట్‌లో టమాటాలు వేయాలి. ముందే వేసేస్తే
మూత పెట్టేసుకొని మగ్గపెట్టేసుకోవాలి. లాస్ట్‌లో వేయాలండి. సో, ఇది మగ్గుతా ఉంటది. అంతలోపు నేను చపాతీలు చేసేసుకుంటాను. అయితే చపాతీలన్నీ ఒకేసారి చేయను. ఎందుకంటే మా వారు 9కి అలా వస్తారనమాట. అంతలోపు ఏమైనా గట్టిగా అయిపోతాయేమో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అంత కూడా టైం లేదులెండి. మనకి పిల్లలు వచ్చేసే టైం అయింది కదా! వెళ్లి తీసుకురావాలి కదా! అందుకని పిల్లల మట్టుకు చేసేసి, పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టిన తర్వాత మిగతావి చేస్తాను. లేదంటే మొత్తం చేసేసినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు గానీ, టైం లేదనమాట. కొన్ని ఎన్నంటే ఒక 3, 3, 6 పైన వాళ్ళకి 2, 8 చేసి పెడతాను. అప్పుడు చూద్దాం. టైము ఉంటే చేస్తాను. లేదంటే ఇంకా పిల్లలొచ్చిన తర్వాతనే. ఒక్క నిమిషం లేట్ అయినా పైన పిల్లలు, మా పిల్లలు కూడా ఒకటే ట్యూషన్ అండి. వాళ్ళకంటే ముందు నేను వెళ్ళాలి. అలా వెళ్ళలేదనుకో రచ్చనే ఇంకా. "నువ్వు ముందు రాలేదు, నువ్వు ఫస్ట్ రాలేదు, వాళ్ళొచ్చేసి ఎళ్ళిపోయారు. మేము ఒక్కళ్ళమే అయిపోయామని" గోల గోల చేస్తారనమాట ఇంటికొచ్చిన తర్వాత. అందుకు నేనే ముందు వెళ్తాను. 5 మినిట్స్ కంటే ముందు నేను వెళ్లి తీసుకొచ్చేసాను. అప్పుడు తర్వాత వాళ్ళొస్తారనమాట. సో, అందుకనే టైం చూసుకుంటూ చేస్తాను. కొంచెం మరీ పలుచగా కాకుండా, అలా అని చెప్పేసి మరీ లావుగా కాకుండా, ఇది చపాతీలు కాబట్టి కొద్దిగా లైట్‌గా పలుచగా చేసుకుంటే బెస్ట్. ఫస్ట్‌లో చూడాలి మొత్తం మాడిపోయేయి అంటే బాగా అప్పడంలాగా అయిపోయేవి. లేదంటే దలసరిగుండి. కానీ ఈ మధ్యన పర్లేదు. బానే వస్తున్నాయి. ఇవన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ అప్పుడప్పుడు వెళ్ళి కలిపేసి వస్తా ఉంటానండి. ఇంకా అవన్నీ చూపించడం కుదరదు కదా! అన్నీ చూపించడం అంటే గుర్తొచ్చింది. నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు. "అక్క మీరు ప్రతీదీ చూపించట్లేదక్క. ఇది చేశానని చెప్తున్నారు గానీ చేసినట్టు చూపించట్లేదు" అని. ఇప్పటికే మనకి గంట అయిపోతుందండి దగ్గర దగ్గర. ఇప్పుడు నేను అన్నీ చూపించాననుకోండి, ప్రతీది క్లిప్పు నేను చేసిన ప్రతి పని ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయకుండా చూపించాననుకోండి 8 గంటలు. అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30, 10 వరకు. 10 కూడా కష్టంగాలే 9:30, 9:45 అన్నమాట. అప్పటి వరకు అన్నీ ప్రతీది కూడా బిట్టు బిట్టు చూపిస్తే మనకి 2 గంటలవుతది వీడియో. ఇంకా ఎవ్వరు చూడరు మనల్ని. ఇంకా వాళ్ళకి ఇంకేం పనులుండవా? ఈమె పనులే చూసుకోవాలనుకుంటారు. నిన్న ఒక అమ్మాయి కామెంట్ చేసిందనమాట ఒక సిస్టర్. "అక్క నువ్వు మళ్ళీ అన్నీ చూపించండి అక్క" అని. అన్నీ చూపిస్తే టైం పడతది కాబట్టి కొన్ని కొన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. సో, అన్నీ అయిపోయినాయండి. అన్నీ చేసేసాను. ఇవన్నీ ఒక ప్లేట్‌లో పట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ప్రెజెంట్ అయితే నేను కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వేడి వేడిగా తినటానికి ఉంటది కదా పిల్లలు అందుకని. ఇప్పుడు టైం ఎంతయిందో ఏంటో 7:30 అయిపోయిందండి. ఇంకా 8:00 పిల్లలొచ్చేస్తారు. అంతలోపు కర్రీ అనేది కొంచెం దగ్గరుండి హైలో పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. చుట్టూరు నేను ఒక షీట్ అంటించాను కదా గోడలకి. సో, ఆ షీటు కోసం పెద్ద గొడవ అనమాట. చెప్తాను వీడియోలో. మార్నింగ్ జరిగింది. ఇది ముందు రోజు నైట్ కదా! మార్నింగ్ పెద్ద గొడవ జరిగింది మా ఇద్దరికీ. లాస్ట్‌లో నేనే గెలిచానులెండి. నేనంటే నేను కాదు మనం గెలిచాం. చెప్తాను అదేంటో. ఇక్కడ చూస్తాను. మాడిపోయిందంటే మాత్రం టేస్ట్ పోతదండి. మాడకుండా చూసుకోవాలి దగ్గరుండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మసాలా దినుసులన్నీ వేస్తున్నాను. చెక్క, మొగ్గ, స్టార్ ఫ్లవరు, ఇలాచీ అవన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఎక్కువసేపు అవసరం లేదు ఫ్రై చేయడానికి. కొంచెం తక్కువుంటే సరిపోతది. లాస్ట్‌లో టమాటాలు వేసుకుంటేనే మగ్గుతాయి. లేదంటే ముందు వేసేస్తే ఆ తడికి మిగతావి మగ్గవనమాట. ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంతకంటే పెద్ద వీడియో అంటే ఎవరు చూడరండి. సిస్టర్ మరి ఏమన్నా అనుకున్నారేమో. ఎందుకంటే ఇంకా మామూలు దానికన్నా మనం ఇప్పుడు ఎక్కువే పెడుతున్నాను నేను. ప్రతీది కూడా మీతో షేర్ చేస్తున్నాను. అయితే మధ్య మధ్యలో ఇవి చేశాను, అవి చేశాను అని చెప్తున్నాను కదా! అవి కూడా చూపించొచ్చు కదక్క అంటున్నారన్నమాట అది. చాలా లెంతీ అయిపోతది. ఇంకా చపాతీలు వేసేస్తున్నానండి. ఈ చుట్టూరు షీట్ ఉంది చూసారా? అదనమాట గోడకున్న షీట్‌కొచ్చిన పెద్ద పెంటొచ్చింది మాకు. పెద్ద గొడవయింది ఇద్దరికీ. ఇప్పుడు మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గపెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టుకొని చూసుకుంటున్నానన్నమాట. టైం అయిపోతుందక్కడ. ఎందుకంటే మనకి ఆ సిస్టర్ వచ్చారనమాట. వచ్చి దగ్గర కూర్చొని వేసుకొని వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు మనము ఆళ్ళ ఎదురుగుండా మనం ఎడిటింగ్‌లు అవి వాయిస్ ఓవర్‌లు బాగోదు కదా! అందుకని నేను ఆగాను తనెళ్ళేదాకా. అక్కడ ఒక 20 మినిట్స్ అనేది వాళ్ళకయిపోయింది టైము. నాకు ప్రతి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను టైంని చాలా విలువిస్తానన్నమాట టైంకి. డబ్బు కన్నా టైంకి విలువిస్తాను. డబ్బు ఇప్పుడు కాకపోతే రేపన్నా సంపాదించుకోవచ్చు. కానీ టైం ఒక్కసారి మిస్ అయిందంటే రాదు. అదనమాట. నాకు టైమ్ సెన్స్ చూసే చాలామంది నన్ను ఇష్టపడతారు. టైమ్ మెయింటెనెన్స్ అవన్నీ చూసి కూడాని. రెస్ట్ తీసుకోవటంలో తప్పు లేదు. కానీ వేస్ట్ చేయకూడదు.
అది. మన ఛానల్ ఉద్దేశ్యం మెయిన్ అదండి. మనకి మెయిన్ ఛానల్ కంటెంట్ ఏంటంటే, మీరు రెస్ట్ తీసుకోండి. గంట తీసుకుంటారా, 2 గంటలు తీసుకుంటారా, కానీ వేస్ట్ చేయకండి టైంని. ఒక్కసారి టైం వేస్ట్ అయిపోయిందంటే అది మళ్ళీ మన దగ్గరికి రాదండి. అందుకనే నేను జాబ్ అదే స్టడీస్ అయిపోయిన వెంటనే జాబ్‌లోకి దిగిపోయాను. అంటే మనకి జాబ్ రావడానికి నాకు కొంచెం 6 నెలలు పట్టింది. అప్పట్లో ప్రాజెక్ట్ లేక, ఇంటర్వ్యూలు లేక కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా జాబ్ చేస్తేనే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన వెంటనే కూడా జాబ్ కంటిన్యూ చేశాను. దీనికి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకొక సిస్టర్ అడిగారనమాట, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అక్క అని. యాక్చువల్‌గా మన కంటెంట్ పర్సనల్ లైఫ్‌ది కాదు మనది. అంటే ఎప్పుడైనా పిల్లలు అలాగా వంట దగ్గర గానీ, ఎక్కడైనా కనిపిస్తే ఏదైనా అలాగా మెసేజ్‌గా చెప్పడం తప్ప, మొత్తం కూడా నా పిల్లల కోసం, నా కోసము చెప్పడం కంటెంట్ కాదు కాబట్టి నేను ఎక్కువ చెప్పననమాట పర్సనల్ విషయాలు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్‌కి పెద్ద బాబు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్‌కే చిన్న బాబు పుట్టేసేసరికి నాకు పిల్లల్ని చూసేవాళ్ళు లేక రిజైన్ ఇచ్చాను కదా! 6 నెలలైతే ఖచ్చితంగా మనం రెస్ట్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ఉమెన్. ఎలాగో వాళ్ళు కూడా నాకు 6 నెలలు మనీ ఇచ్చారు కూడాని. మనీ విషయం పక్కన పెట్టండి. మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా! 6 నెలల తర్వాత స్టార్ట్ అయింది నాకు. నేనేంటి? వాట్ నెక్స్ట్ అని క్వెషన్ మార్క్ నా ముందు కనిపించిందనమాట. మొన్నటి వరకు జాబ్ చేశాను. నా చేతిలో డబ్బులున్నాయి. ఇప్పుడు అడిగితే ఇస్తారు, ప్రాబ్లమ్ లేదు. కానీ ఎంతని అడగాలి? ఎన్నని అడగాలి? నాకంటూ ఒక ఫస్ట్ నుంచి కూడా డిపెండెంట్ అనేది లేదనమాట. నా మీద నాకు డిపెండ్ అవ్వడం అలవాటైపోయి అడగాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది. నాకు కూడా స్టిచ్చింగ్ అంటే బాగా ప్యాషన్. ఇంకా అలాగా దిగాననమాట. యూట్యూబ్‌లో చూడడము, వీడియోసు అలా అలా కష్టపడ్డానండి. మామూలుగా కాదు. అంత ఈజీగా అర్థం కాదు కదా! ఎన్నో రకాల బ్లౌజ్ కటింగ్‌లుంటాయి. అన్నీ అర్థం కాదు కదా! నేను పడ్డాను తిప్పలు, పడలేదనట్లేదు. ఆ తర్వాత ఇంకా తిప్పలు పడ్డాను కస్టమర్స్ తోటి. కస్టమర్స్ ఏడిపించారండి ఎంత దారుణంగా అంటే, అసల నాకైతే వణుకొచ్చేసేదనమాట. అలాంటి వాళ్ళే వస్తారు ఫస్ట్‌లో. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. తర్వాత తర్వాత మంచోళ్ళే వచ్చారు నాకు. ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళని మీకు ఆల్రెడీ ఛానెల్‌లో నేను చెప్పాను. ఇలాంటి వాళ్ళొచ్చారు, నాకు అలాంటి వాళ్ళొచ్చారు. అందరిని వదిలేసాను. మనకి కామెంట్స్ కూడా వచ్చినియి. ఎందుకు కస్టమర్స్ మీద ఆధారపడుతూ కస్టమర్స్‌ని తిడతావు ఏంటి అని కూడా అన్నారు. నేను కస్టమర్స్‌ని తిట్టట్లేదు. వదిలేసిన వాళ్ళ గురించే మాట్లాడాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా నన్ను అర్థం చేసుకునే కస్టమర్లు. వాళ్ళని నేను అర్థం చేసుకునే కస్టమర్లు. నన్ను చీప్‌గా చూస్తారు చూసారా? నువ్వెంత? నీ స్టిచ్చింగ్ ఎంత అని. నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదండి. నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఇంపార్టెంట్. ఎంత డబ్బు సంపాదించామనేది సెకండ్ పాయింట్. నేను ఎంత సాధించాననేది ఇంపార్టెంట్. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానికి ప్రతిసారి ఒక స్టెప్ ముందుకే వేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మా వారికి నా మీద కాన్ఫిడెంటే లేదు. నేను యూట్యూబ్‌లో నేర్చుకుంటున్నాను టైలరింగ్ అంటే నన్ను పట్టించుకునేవారే కాదనమాట. ఎలాంటి సజెషన్స్ కానీ ఏమీ ఉండేది కాదు. అలాగే నేర్చుకున్నాను. అలాగే బయట వాళ్ళు కుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. మొత్తం మీద ఫైనల్ ఇక్కడి దాకా వచ్చింది. అక్కడ దాకుండా ఇంకో పాపం నా టాలెంట్ చూసి మా వారైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టించారు దగ్గరుండి. కానీ ఆయన ఏం చేయరు. ఎడిటింగ్‌లు అవి ఏం చేయరు. కెమెరా కూడా పట్టుకోరు. మా చిన్నోడు, పెద్దోడు పట్టుకుంటారు గానీ ఆయన అలా వదిలేస్తారనమాట. ఎనకాల ఎంకరేజ్ చేసి వదిలేయటమే అంతే. కమాన్ కుమారి కమాన్ అంటారు. ఇంకేం చేయరు. సో, ఎలాగైతే ఏంటి నేనైతే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానికి టైలరింగ్‌లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒకసారి కస్టమర్ బ్లౌజులు బయట నుంచి ఆన్‌లైన్ ఎలా ఉంటదని ట్రై చేశాను. అది బావుంది. కానీ నాకు టైం లేక ఇప్పుడు తీసుకోవట్లేదు. తర్వాత వ్లాగ్స్ మీ అందరూ కూడా వ్లాగ్స్ రూపంలో మీ లైఫ్ స్టైల్ మీరెలా మెయింటైన్ చేస్తున్నారంటే అది కూడా ఇంగో ఇప్పుడు కొంచెం ఫుల్‌గా పెడుతున్నాను. మీరందరూ ఇష్టపడుతున్నారు కదా అని. అలా ఒక్కొక్క స్టెప్పు ముందుకు వెళ్తా ఉంటే మనం ఎప్పటికైనా సాధిస్తామండి. ఫస్ట్ మన వాళ్ళకి తెలీదు మన వాల్యూ. మనమేంటో వాల్యూ అంటే మన బలమేంటో ఫస్ట్ మనం చూపించుకోవాలి. అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడైతే చల్లారిపోయింది. చపాతీలు కూడా అయిపోయినాయి. మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసి మొత్తానికి బాగా మెత్తగా అవసరం లేదండి. మామూలుగా మరీ కాటుకలా కాదు. బాగోదు మళ్ళీని. కాటుకలా అయితేని ఒక్క 2 నిమిషాల పాటు అలాగా మిక్సీ పట్టేస్తే సరిపోతది. ఇంకేం అక్కర్లేదు. సో, అయిపోయింది. చూస్తున్నాను అయిందా లేదా అని. ఓకే. పర్లేదు. ఇంకా కొంచెం వేడిగానే ఉందండి. సో, మెత్తగానే అయిపోయింది. పర్లేదు. ఇంకొక 2 ఉల్లిపాయలేస్తే ఇంకా గ్రేవీ వచ్చింది కానీ సరిపోయింది మాకు. కరెక్ట్‌గా సరిపోయింది. పా నేను ఎక్కువ చేసేసి ఫ్రిడ్జ్‌ల్లోనో అలా పాడేయననమాట. ఇంకా కావాలంటే ఎవరికైనా ఇస్తాను. ముందే ఇచ్చేస్తాను. నాకు అర్థమైపోతది కదా! కొంచెం ఎక్కువేసి ఇస్తాననమాట. ఎవరికైనా పెట్టడం అయితే కామనే. ఎక్కువ చేశాను అనుకుంటే మాత్రం ఇంక కొంచెం ఎక్కువేసి పెడతాననమాట. అంతేగాని లాస్ట్‌లో పెట్టను. సో, ఇప్పుడు పన్నీర్ కూడా కట్ చేసేసుకుంటానండి. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే బెస్ట్. పెద్ద పెద్దయి కట్ చేసుకున్నారనుకోండి ఏమవుతదంటే పిల్లలు సగం తినేసి ఎక్కువైపోతే సగం వదిలేస్తారనమాట.
అది నేనే తింటాననుకోండి. అయినా కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. అందుకని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. కవర్ కట్ చేసేసి కవర్ తీసి పక్కన 100 రూపీస్ అండి. అయితే ఫస్ట్ నేను జెప్టోలో బుక్ చేశాననమాట. జెప్టోలో బుక్ చేస్తే మనకి ఏంటంటే 20 రూపీస్ ఎగస్ట్రా పడింది. 120 రూపీస్. ఇక్కడ లేదన్నారు. వేరే చోటకి మా ఇంటి ఎదురుగుండా షాప్ ఉంటుందన్నమాట. అక్కడ లేదంటే మళ్ళీ వేరే దుకాణానికి వెళ్ళాను. ఇంకా అక్కడ కూడా లేదన్నారు. ఇంక ఇన్ని చోట్ల తిరగాలని చెప్పేసి జెప్టోలో బుక్ చేస్తే ఒక 20 రూపీస్ ఎగస్ట్రా తీసుకున్నారు. ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగ. ఇప్పుడు ఏం చేస్తానంటే పక్కన పెడతాను. ఈ గిన్నె ఉంది కదా, మనం ఇప్పుడు గ్రేవీ కోసం ఫ్రై చేసాను. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి లైట్గా ఫ్రై చేస్తానండి. ఎక్కువ ఫ్రై చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మెత్తగా అయిపోతుంది. జస్ట్ ఫ్రై చేసామా లేదా అని. ఎందుకంటే ఇది మరీ మెత్తగా ఉంది. క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి జెర్సీయో ఏదో మరి నాకు తెలియలేదు, మర్చిపోయాను పేపర్ మీద చూడడం. ఎక్కువ ఫ్రై చేయనండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద వేసేసి ఫ్రై చేస్తాను. బాగా కలిపేయకూడదు, పాడైపోతుంది మళ్ళీ అదంతా కూడా మెత్తగా. ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంట కదా, మనకంత ఓపిక లేదు ఇవన్నీ చేసేంత. ఆల్రెడీ నెయ్యి చేస్తున్నాను. ఈ మళ్ళీ పగలగొట్టి ఇప్పుడు మనకి వేరే వర్క్ లేకపోతే ఇదే వర్క్ అయితే చెయ్యొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. మనకి ఇంకా వెనకాల చాలా ఉన్నాయి కదా, ప్రతి దాంట్లోకి మనం దూరిపోకూడదు అనమాట. మనకి ఓపికనంత వరకు పర్ఫెక్ట్గా ఇవ్వాలి. నేనైతే యూట్యూబ్ వ్లాగ్స్ 2, కస్టమర్ బ్లౌజులు 3 టాస్కులు ఉన్నాయి మనకి. అందుకనే కుకింగ్ వీడియో ఎప్పుడైనా నేను వండితే తప్ప మరి స్పెషల్గా వీడియోస్ కోసం నేనేం చేయను, వండినవే చూపిస్తాను. ఇలా లైట్గా ఫ్రై చేసేస్తున్నానండి. అందులోంచి కొంచెం కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ లైట్గా పోయేంత వరకు. మరి ఎక్కువ ఫ్రై చేసినా కూడా అంటుకుపోతుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇంకొకసారి అయితే బయట నుంచి కూడా అప్పుడప్పుడు ఈయన తీసుకొస్తూ ఉంటారు. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నేను ఎంత ట్రై చేసినా బయట టేస్ట్ అయితే రాదు, అది మాత్రం కన్ఫాము. టేస్ట్ అయితే బాగుంటుంది కానీ ఆ స్ట్రక్చర్ రాదనమాట ఎంత ట్రై చేసినా. సో కొంచెం లైట్గా ఫ్రై చేసేసి తీసేస్తున్నానండి. జస్ట్ లైట్ గోల్డ్ అనమాట, అంతే. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి గ్రేవీ వేసేసేయాలి. ముందుగా మిక్సీ పట్టాం కదా, అది కొంచెం గ్రేవీ వేసేస్తాను. ఇదంతా మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బాగా మగ్గిపోయాకే మనం ఫ్రై చేసాం కదా, అది మిక్సీ పట్టాం కదా. పచ్చిమిరపకాయలు వేసాను, పసుపు వేసాను, అందుకనే కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది. కారం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేస్తాను. ఏదైనా స్పెషల్స్ చేసుకోవాలంటే నైటే కుదురుతుందండి, మార్నింగ్ కుదరదు. లేకపోతే సండే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. మనకి జీడిపప్పు వేసాం కదా, కొంచెం సేపు వదిలేసినా కూడా అడుగంటేస్తుంది అనమాట. అందుకని అక్కడే ఉండి ఫ్రై చేస్తున్నాను. పక్కనే అట్ల పానం కూడా పెట్టేశానండి, చపాతీలు చేసేద్దామని. కారం వేస్తున్నాను, కొంచెం ఉప్పు. ఆల్రెడీ ఉప్పు వేసాను, మళ్ళీ వేస్తాను. బాగా అప్పుడే చూసారా 1 మినిట్లోనే అడుగంటేస్తుంది. ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ సగం ఫ్రై అయిపోయింది. వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు. ఆల్రెడీ దీంట్లోంచి నేను గ్రేవీ తీసేసాను కదా, కొంచెం ఉందనమాట. ఆ వాటర్ వేసి దీంట్లో వేసేసాను. ఇంకో కొంచెం వాటర్ వేసుకుని పన్నీర్ వేసేస్తే మనకు ఉడుకుతూ ఉంటుంది. కసూరి మేతి కొంచెం లైట్గా వేసుకోవాలి. వీలైతే కొత్తిమీర, నా దగ్గర కొత్తిమీర ఏం లేదు. కసూరి మేతి ఒకటే వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసేసుకుని చూడండి, కొంచెం వాటర్ వేసేసుకుంటే నూనె అంతా పైకి తెలుస్తుంది. లాస్ట్లో నెయ్యి వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఉప్పు చూసేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు తక్కువైంది. పన్నీర్ కూడా వేసేసాను, కసూరి మేతి కూడా వేసేస్తాను. అంతే, కలిపేసుకుని మూత పెట్టేస్తే అప్పుడప్పుడు కలపాలి, మళ్ళీ అడుగంటేస్తుంది. కొంచెం కొంచెం అలా ఉడకాలి. నెయ్యి వేస్తున్నాను చూడండి.
నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. లైట్గా చక్కెర వేయాలంట. మా వారే అన్నారు, నాకు తెలీదు. టేస్ట్ బాగుంటుంది. లైట్గా అంటే చిటికుడు అనమాట. అంతేనండి. ఇంకా నా కర్రీ అయిపోయినట్టే. ఇంకా మొత్తం కూడా పైకి నూనె తేలేంత కాదులేండి. అది ఎప్పుడు తేలదు ఎందుకో మరి. నాకైతే ఎప్పుడు నూనె పైకి రాదు. ఎక్కువ వేయాలేమో నూనె. నేను ఎక్కువ వేయను, నార్మల్గానే వేస్తాను మరి. ఇంకా చపాతీలు కూడా మోస్ట్లీ అయిపోయినాయి అన్నీని. ఇంకో ఇక్కడ అయిపోయినాయి చూసారా. కొన్ని ఉన్నాయి, ఇంకా టైం లేదండి మనకి, వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి 10 మినిట్సే ఉందన్నమాట. సో అంతలోపు పైన పిల్లలకి ఇద్దరికి పెట్టేసి అయిపోయింది కర్రీ అనేది. వాళ్ళకి పెట్టేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిపోతాను. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసానండి. 10 మినిట్సే. నేను ఎలాగో బండి మీద వెళ్తాను కదా, వెనకాలే ఉంటుందన్నమాట ట్యూషను. ఒక 5 మినిట్స్ అంతే. ఈ మధ్యలో వినాయకుని పెట్టినందుకు లేట్ అవుతుంది కానీ 5 మినిట్స్ పడుతుంది. ఇంకా పిల్లలకి రాగానే 2 చపాతీలు పెట్టేశాను. టైం అయిపోయింది. అన్నీ రెడీ చేసి పెట్టాను, మా వారు వస్తున్నారంట. దాంట్లోకి అన్నీ పెట్టేసి, ఆయనకు ఉల్లిపాయలు ఉండాలి, నిమ్మకాయలు కంపల్సరీ ఉండాలి. నిమ్మకాయ లేకపోతే గోల చేస్తారు. అందుకనే మార్కెట్లో నిమ్మకాయలు తెస్తాను. కొంచెం రైస్ పైనమ్మ ఇచ్చిందండి పెరుగులోకి. అలా ఇచ్చి పుచ్చుకుంటాలు ఉంటాయన్నమాట. వాళ్ళు చపాతీ చేసినప్పుడు నాకు రైస్ అంటే మొత్తం కూడా చపాతీలో తినలేం కదా. వేడి నీళ్ళు పెట్టేసాను, పాలు మరిగిపోయినాయి. ఇంకా మా వారు వస్తా అని చెప్పారు, వచ్చారు కూడా అని. ఇంకా ఆయనకి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలేమో టీవీ చూస్తున్నారు, ఆడుకుంటున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారండి. అంతే, నెయ్యి అన్నీ వేసాం కదా, కాజు టేస్ట్ బాగుంటుంది. కానీ ఏమన్నారంటే, ఎందుకో మనకి బయట కొన్న స్ట్రక్చర్ ఎందుకు రాదు, టేస్ట్ బాగాలేదా అంటే, టేస్ట్ బాగుంది కానీ బయట కొన్న స్ట్రక్చర్ అయితే రాదు అంటే, ఏం చేస్తాం, ఇంకా మనకి హెల్తీ ఫుడ్ కావాలి కాబట్టి ఇంకా ఆ స్ట్రక్చర్ చూసుకోకూడదు, టేస్ట్ ఒకటే చూసుకోవాలి. బాగుంది, నేను తిన్నాను కదా, చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేశానండి. ఇంకా తినేసి ఒక్క 15 నిమిషాల పాటు మా వారి టీవీ చూస్తారు. ఈయన 10 గంటల వరకు ఫోన్ చూడమన్నా చూస్తూనే ఉంటారు, 11, 12 అవన్నీ కూడా. చాలాసేపు టీవీ చూస్తారు కానీ నేనే లోపలికి వచ్చేయమని చెప్తాను అనమాట. మళ్ళీ పిల్లలు లెగరు. మేము పడుకుంటేనే పడుకుంటారండి, లేకపోతే పడుకోరు. పెరుగు కూడా తీసుకొచ్చి పక్కన పెట్టాను, ఆ రైస్లోకి పెరిగేసుకొని తిందామని. సో మొత్తంగా అయితే మాకు భోజనం కూడా అయిపోయిందండి. ఒక్క బ్లౌజ్ కటింగ్ మార్నింగ్ పెట్టాను, స్టిచ్చింగ్ పెట్టలేదనమాట. ఆ స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అప్లోడ్ అయిపోగానే కైన్ మాస్టర్లో చేస్తాను ఎడిటింగ్, అందరు అడుగుతున్నారు కదా. ఇంకా అయిపోయిందండి అంతాని, ఇల్లంతా క్లీన్ చేస్తాను మళ్ళీ. అంటే క్లీనింగ్ అంటే నార్మల్గా అనమాట. ఇంకో 10 అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు వాళ్ళకి టైం ఇచ్చాను, అంతలోపు లోపలికి వచ్చేయండి అన్నాను. అంతవరకు బెడ్ వేసి పెట్టు అన్నారు. మీరు మాత్రం రారు, అన్నీ నేనే చేసుకోవాలన్నాను. అలాగే కామనే కదా, ఇంకా ఇంట్లోంచి బయటకు లాగడానికే సరిపోతుందండి నాకు. ఇంక ఇంట్లో ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలా ఉంటారండి. నేనేమో ఆఫీస్లో అలసిపోయి వచ్చానని ఆయన అంటారు, నేను పిల్లలతో అలసిపోయినని నేను. ఇంక ఏదేమైనా కదా, పనులన్నీ మన ఆడవాళ్ళ మీద ఎక్కువ పడతా ఉంటాయి. ఇంకా సర్దుకుపోయి చేసుకుంటేనే గొడవలు అనేవి ఉండవన్నమాట. ఒక్కొక్కసారి వేస్తారు, అది మంచి వేయడానికి నాకు కొంచెం బలం సరిపోదన్నమాట, అదంతా లాక్కుని వేయాలి. అందుకని ఆయన సపోర్ట్ అడుగుతాను. ఇంకా ఆయనేమో బెట్టు చేస్తారు. ఈ బెడ్ మీద పడుకోకపోతే సరిపోదు మాకు, ఖచ్చితంగా ఈ నవ్వారు మంచం ఉండాలి. మా నలుగురికి సరిపోదన్నమాట, బెడ్ చిన్నది కదా. సో అయిపోయిందండి, ఇంకా పడుకున్నాము. తెల్లారవగానే ఇంకా మన పనులు తెలిసిందే కదా మీకు. పొద్దున్నే ఈ వేడి నీళ్ళు, రాత్రి పెట్టిన వేడి నీళ్ళు. ఇప్పుడు నేను వచ్చేసి బియ్యము 1.5 గ్లాసు అంతే. మా నలుగురికి 1.5 వస్తుంది, ఇంకెక్కువ రాదు. ఇందులో వాటర్ వేసేసి బాగా కలిపేస్తాను. అంటే ఒకటేసారి ఇంకెక్కువ చేయను అనమాట. ఒకటేసారి కలిపేసి శుభ్రంగా కడిగేస్తాను, ఇంకో రెండోసారి కడగను. ఎక్కువ కడిగితే బియ్యము పొట్టు మీద ఉన్న పాలిష్నెస్ పోయి హెల్త్కి అంత మంచిది కదా అని చిన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట. సైన్స్ బుక్స్లో ఉంటుంది, అప్పటి నుంచి అలవాటు. వాటర్ పెట్టేసుకుని గంజి వార్చేస్తాను కండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టాలి. టీ కోసం అయితే ఇంకా గిన్నె ఇంకా నీట్గా కడగాలి. గట్టిగా తోముతున్నాను అనమాట. నిన్న కరెంట్ లేదు,
కడిగినప్పుడు కనిపించలేదు. ఒక గ్లాసుడు వాటర్ వేసేస్తాను, ఒక గ్లాసుడు పాలు వేస్తాను. మీకు నేను చెప్పాను కదా అలా మాట. 2 టేబుల్ స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూను టీ పౌడర్. ఇప్పుడు పాలు ఫ్రిడ్జ్లో తీసాను కదా, అందులో మీగడ ఉంటుందండి. ఆ మీగడ తీసేసి దీంట్లో వేసేస్తాను. ఇంత వస్తుంది మీగడ. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 10 రోజులకి అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక గ్లాసుడు పాలు వేస్తాను, మిగిలిన పాలు వేడి చేసేస్తాను. ఇంకా టీ కూడా లేసారండి ఆయన. లేవగానే టీ ఇచ్చేసేయాలన్నమాట. టీ కూడా ఇచ్చేసాను. తర్వాత రైస్ ఉడికిపోయిందండి. ఇంకా కర్రీ వచ్చేసి ఇంట్లో వంకాయలు ఉన్నాయి, అవి పోపు పెట్టేసి ఫ్రై చేసామనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై ఇంకా పెరుగు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సన్నగా కట్ చేసేసుకుని వంకాయ పచ్చళ్ళ ఉంటుంది, బాగా మగ్గబెట్టేసేయాలన్నమాట. చూపిస్తాను ఇప్పుడు నేను అలా కొన్నే ఉన్నప్పుడు, లేదంటే ఇగురు కర్రీ తినాలని లేదు అన్నప్పుడు మాత్రమే నేను ఇలాగ చేస్తానన్నమాట. కడాయి పెట్టేసాను చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేస్తాను కడాయిలోకి. ఆయిల్ వేసేసుకుని అప్పుడు ఇవి కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను చూడండి దీంట్లో, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి కదా వంకాయలు, అందుకని చెప్పేసి. ఇలా పైన కింద కట్ చేసేసుకుని సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను, ఒక 6 ముక్కల్లాగా. ఇక్కడ కూడా అంతే, 6 ముక్కలు ఇలాగా. చిన్నదైతే 4 ముక్కలే తీసుకున్నాను, పెద్దదైతే 6 ముక్కలు అనమాట. ఇక్కడ కూడా అంతే. మొత్తం 6 ముక్కలు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే ఇంత బాగా మంచిగా ఉన్నాయి. ఏరుకుని వచ్చాను. మా వారు ఏమంటున్నారంటే, కొన్ని ఆటలో గింజలు ఉన్నాయి, నీకు ఇంకా కొనటం రాదు అన్నారు. అయితే ఒక షాపుల దగ్గర, అంటే ఒక బండి దగ్గర మాత్రం బాగున్నాయండి, చాలా బాగున్నాయి బండి దగ్గర. ఎప్పుడు అక్కడే తెస్తాను. పోయినసారి ఆ అంకుల్ వేయలేదన్నమాట, అందుకని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ముచ్చుకు లావుగా ఉండాలంట కదా, ముచ్చుకు అనేది లావుగా ఉంటేనే బాగున్నట్టంట, సన్నగా ఉంటే ముదిరిపోయినట్టంట. అందులో గింజలు ఎక్కువ ఉంటాయి, తీసుకురాకంటే. అలాగే 2 వారాలు చాలా బాగుంది. 2 వారాలు అయితే బాగానే తెచ్చేసాను. 3వ వారమే, అంటే లాస్ట్ మండేనే సరిగ్గా రాలేదు అని అంటున్నారు. కానీ నాకు ఎందుకో నచ్చింది బాగానే టేస్ట్ అనేది. ఏమోలేండి, వండినోళ్ళకి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ తిన్నోళ్ళకి తెలియదు కదా. ఆ కూరగాయలు ఎన్నిసార్లు చెప్తాను, దారిలో ఎక్కడైనా కనిపిస్తే తెచ్చేయచ్చు కదా, నాకు ఒక పని తప్పుతుందంటే నేనేదో ప్రెషర్ తోటి వస్తాను, మళ్ళీ నాకు ఇలాంటి పనులని చెప్తావా అని అంటారనమాట. ఇంకా ఒక్క వంకాయ ఉంది, అది కట్ చేసేస్తాను. ఇంకా లెంత్ పెంచమని అడుగుతున్నారండి ఒక సిస్టర్ అయితేని. ఇంకా లెంత్ పెంచితే ఇంకా మనకి టైం ఎక్కువ అయిపోతుంది, చూసే వాళ్ళు కూడా చిరాకు వస్తుంది అనమాట. ఇంతసేపు ఇంట్లో పనులని ఒక అరగంటలో క్లోజ్ చేసేద్దామంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి, అంతా ఎలా చేస్తున్నాను, ఏంటి, ఎలా మేనేజ్ చేస్తున్నానని. దాని నుంచి మీకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది కదా, చెయ్యొచ్చు, ఓకే ఇలా పనులు చేసేసుకుంటే ఇలా తొందరగా అయిపోతాయి కాబట్టి మనం ఒక బ్లౌజ్ కుట్టచ్చు, అలా మోటివేటెడ్గా ఉండాలనే నేను ట్రై చేస్తాను. నా ప్రతి మాట, నేను చేసే ప్రతి పని కూడా మంచి మెసేజ్ రావాలి మీకు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసాను, హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి తాలింపు అన్నీ వేసేసుకోవాలి, అన్ని రకాల తాలింపులు వేసేసుకోవాలి. అసలు మీరు ఏం తక్కువ చేయకూడదు అనమాట. మొత్తం కూడా మనకి వంకాయ పచ్చళ్ళ ఉంటుంది, ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకు. సో నేను ఏదో పని మీద వెళ్ళినట్టున్నాను, పిల్లలు నిద్ర లేపడానికి వెళ్ళినట్టున్నా, అందుకని వీడియో ఆన్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట.
ఇలాగే జరుగుతదండి. మనకి స్టిచ్చింగ్ ఛానల్‌కి, వ్లాగ్స్ ఛానల్‌కి చాలా చాలా డిఫరెన్స్ అనమాట. స్టిచ్చింగ్ ఛానల్‌లో చాలా బాగా చెప్పాలి. మంచి టాలెంట్ ఉండాలి. కానీ వ్లాగ్స్ ఛానల్‌లో ఓపిక దానికి ఓపికే ఉండాలి. యూట్యూబ్ ఛానల్ అంటేనే ఓపికండి. ఒక సిస్టర్ అడిగారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అక్క ఎలాగ ఏంటని. ఓపిక చాలా ఉండాలి. స్టిచ్చింగ్ ఛానల్‌కి అయితే టాలెంట్ కూడా ఉండాలి. వ్లాగ్స్ ఛానల్‌కి టాలెంట్ అవసరం లేదు. ఇలా చూపించేస్తే సరిపోతది కదా ఇంట్లో పనులు. కానీ దానికి చాలా టాలెంట్ ఉండాలి. ఎందుకంటే మనం కుట్టినవి మళ్ళీ వాళ్ళు కుడతారు కదా! కరెక్ట్‌గా రావాలంటే ముందు మనం కరెక్ట్‌గా ఉండాలి కదా! సో, ఫస్ట్ అయితే నూనె వేసేసానండి 2 టేబుల్ స్పూన్లు. తర్వాత వచ్చేసి నల్ల మినపప్పు, అదేవిధంగా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేశాను. అవన్నీ మంచి స్మెల్ వచ్చేయాలనమాట. ఇప్పటికే స్కూల్ టైం అయిపోతుంది. పిల్లల్ని లేపాలి, వేడి నీళ్ళు పెట్టాలి. సో, స్టవ్ అనే దగ్గర నుంచి మార్చాలనమాట. ఇది పెద్ద ఫ్లేమ్ వస్తది. పక్కకు మార్చాలి మంట దగ్గరికి. ఫ్రై అయిపోతుంది బాగానే. తొందరగా అయిపోతది. దీని మీద నువ్వు వంట చేసామనుకోండి తొందరగా అయిపోతది. ఇది బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోతేనే టేస్ట్ బావుంటది. లేకపోతే అసలు టేస్ట్ బాగోదనమాట. దీంట్లోనే పచ్చిమిరపకాయలు వేయకూడదు. పచ్చిమిరపకాయలు మాత్రం వేయకూడదు. కరివేపాకు వేసుకోవాలి. కారంతో చేస్తున్నాను. సేమ్ మనకి వంకాయ పచ్చడిలాగే ఉంటది. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఆటోమేటిక్‌గా లేచిపోయారు. ఈరోజు నా టైం బావుంది. లేకపోతే వాళ్ళని లేపాల్సొచ్చేది కదా! ఇంగో ఎగిసిపోయి వెనకాల వాళ్ళ డ్యాడీ వెనకాల దాసుకుంటున్నారనమాట. అప్పుడే 5 నిమిషాలు అయిందండి. సౌండ్ వినిపిస్తుందిగా నేనే బయటకి రావట్లేదు. మళ్ళీ నా సంకెక్కుతారని. సో, ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది. అలాగ మనం లేపకుండానే లెగిసిపోయారనుకోండి, మనకి కొంచెం టైం బావుంటది. లేదంటే మళ్ళీ వాళ్ళని బుజ్జగించాలి, లేపాలి, సంకనేసుకొని తిప్పాలి. మంచి కలరొచ్చేసింది. ఇంక కరివేపాకు వేసేస్తాను. కరివేపాకు వేస్తే టేస్టే మారిపోతదండి. దేంట్లో అయినా సరే భలే ఫ్లేవర్ వస్తది మంచిగా. తర్వాత వంకాయలు కూడా వేసేసేయి. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని, ఉప్పు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలనమాట. బాగా మగ్గబెట్టుకుంటేనే టేస్ట్ బావుంటది. లేకపోతే టేస్ట్ బాగోదు. సో, నేను పక్కకి షిఫ్ట్ చేసేస్తాను. ఎందుకంటే దీనికి వేడి నీళ్ళు పెట్టాలిప్పుడు. ఈ టిష్యూ పేపర్ తోటి తుడుస్తా ఉంటానని చెప్తాను కదా! అలా తుడుచుకోకపోతే నాకు బాగోదనమాట. నీట్‌గా అనిపించదు. అందుకని ఎప్పటికప్పుడు తుడుచుకుంటాను. మళ్ళీ లాస్ట్ ఎండింగ్‌లో కడుగుతాను. అది నాకు అలవాటండి. తర్వాతొచ్చేసి పక్కకు మార్చేస్తాను. ఇప్పుడు పక్కకు మార్చలేదనుకోండి, ఇలా పక్కకైతే షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ వేడి నీళ్ళు ఆల్రెడీ అంటే గిన్నెలో నీళ్ళు నింపుకొని ఉంచుకున్నాను. దీని మీద పెట్టేస్తున్నా. అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు. పైన మూత పెట్టండి తొందరగా వేడైపోతాయి అమ్మ అని. అందుకనే వెంటనే అది మెసేజ్ గుర్తొచ్చి వెంటనే మూత పెట్టాననమాట. అది కరెక్టే. ఇంకా పక్కన కొంచెం ఉప్పు వేసేసానండి. బాగా మగ్గబెట్టేయాలి ఇంకా. పసుపు వేసేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేస్తాను. దీని మీద ఒక మూత పెట్టేస్తా. ఇది మగ్గిపోతుంది. అంతలోపు పిల్లలకి స్నానాలు చేయించాలి. ఇది వేడిగా అయిపోయిన తర్వాత స్నానం చేపిస్తాను. అప్పటి వరకు బ్రష్ చేయించుకుని తీసుకొస్తాను పిల్లల్ని. సో, ఫైనల్‌గా అయితే మగ్గిపోతున్నాయి. మళ్ళీ టిఫిన్ చేయాలి కదా! వాళ్ళకి బ్రష్‌లు అయిపోయినాయి. కొంచెంసేపు కూర్చుని ఉన్నారు. అయితే నేను పోహా చేస్తున్నానండి. ఒకసారి పోహా చేస్తే మా వాళ్ళు ఏంటంటే బాగా గట్టిగా ఉందమ్మా అంటే పలుకులు పలుకులుగా ఉంది కొంచెం మెత్తగా చేయమంటే కొంచెం సేపు ఎక్కువసేపు వాటర్లో నానబెడితే మెత్తగా అవుతాయి కదా! ఇంకా అది సరిపోతుంది అనమాట. సేమ్ మనం పోహా అంటే లెమన్ రైస్ టైపే. ఇంకా ఏం పిండి ఏం నానబెట్టలేదు మరి. అందుకని చెప్పేసి ఇంకా పోహా చేస్తున్నాను అటుకులు ఉంటేని. సో, దీన్ని పక్కన పెట్టేయాలి. మళ్ళీ అటు షిఫ్ట్ చేయాలి. అటు షిఫ్ట్ చేస్తేనే మనకి ఇటు వండుకుంటానికి వీలుగా ఉంటుంది. పక్కన వేడి నీళ్ళు, అటువైపేమో ఈ ఫ్రై చేస్తున్నాను. నా వైపుకేమో ఇప్పుడు పోహా చేయాలి. చిన్నోడు అప్పుడే వచ్చి పోహానా పోహానా అంటున్నారు. ఏమి తినరండి సరిగ్గా. ఇడ్లీ, దోశ అంటే ఓకే. ఒక మాదిరిగా తింటారు. ఇడ్లీ అంటే కూడా అంత తక్కువే. పూరి అంటే తింటారు. అదే చూస్తున్నారు రేపు పూరి చేయాలా ఏంటి అని. పూరి చేయాలంటే ఒక అరగంట ముందే లెగాలండి. లేకపోతే ఇబ్బంది అయిపోతుంది నాకు. 5:30 కన్నా లెగాలి. ఈయనేమో ఎందుకులే అంత తొందరగా లేస్తావని ఈయన అంటారు. మరి పనులు అవ్వద్దా? ఒక టాస్క్ ఎగస్ట్రా టాస్క్ ఉన్నప్పుడు ఎగస్ట్రాగా లేవాల్సి వస్తుంది. 10 అయితే కానీ పడుకోరు ఎవ్వరు.
మెయిన్ మా హస్బెండ్ తొందరగా వచ్చేస్తే తొందరగా పడుకుంటాం కానీ ఆయన లేట్‌గా వస్తారనమాట. ఒక్కొక్కసారి కరెక్ట్‌గా పిల్లలు నిద్రపోయే టైంలో వస్తారు. పిల్లలు లెగిసిపోతారు సౌండ్‌కి. ఇంక పడుకోనే పడుకోరు. మళ్ళీ ఆయన భోజనం చేసి, మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు వాకింగ్ చేసి పడుకునేసరికి 11 అవుతది. వీళ్ళు కూడా 11:00కే పడుకుంటారు. నేనెంత చెప్పినా వినరు. డ్యాడీ, డ్యాడీ, డ్యాడీ అనుకుంటూ. ఎందుకంటే ఎక్కువ సేపు ఉండేది నైట్ టైమ్‌లోనే కదా వాళ్ళ డ్యాడీ తోటి. అందుకననమాట. సో, ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ ఏసేసానండి. ఇక్కడ కూడా పోపు దినుసులు వేసేసుకోవాలి. మన దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్ అయితే లేదు. ఎక్కువ రేట్ చెప్పాడని తీసుకురాలేదు. బీరకాయలు ఎంత చెప్పాడో తెలుసా? కేజీ 100 అంట. అది తినకపోతే ఏం కాదులే ఈ 1 వీక్ అని చెప్పేసి ఇంక తీసుకురాలేదు. క్యారెట్ కూడా అంతే దారుణంగా చెప్పారు. కొన్ని కొన్ని తక్కువ ఉన్నాయి తీసుకొచ్చాను. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చాను. మీరు చూసే ఉంటారు కదా వీడియోలో. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చాననమాట. పిల్లలు తింటారు కదా అని. స్నాక్స్‌లోకి పెట్టుకుంటానికి బావుంటది. ఇంగో రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా పోహ కోసం నానబెట్టాను కదా! అది పిండేయాలి మళ్ళీ. పిండేసి శుభ్రంగా వాటర్ లేకుండా పక్క గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువ నానిపోయిందనుకోండి, అన్నము ఎక్కువ ఉడికిపోతే ఎలాగైపోతదో అలాగైపోతదనమాట. మరీ తక్కువ నానబెట్టామనుకోండి, మరీ పలుకుగా ఉంటది. ఇదంతా పిండేస్తున్నాను. వచ్చేస్తది మా నలుగురికి ఈజీగా. ఎక్కువే అవుతది. ఇదిగోండి. సో, ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుందండి. పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసేస్తాను. చూడండి. తర్వాత కరివేపాకు. ఇప్పుడు టమాటా వేస్తాను. ఒక్క టమాటా అంతే. టమాటా వేయకపోతే కొంచెం బాగోదన్నమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో నిమ్మకాయ పిండాలి ఖచ్చితంగా. లేకపోతే బాగోదు. అటుకులు స్మెల్ లాగా వస్తదనమాట. లాస్ట్‌లో దింపేసిన తర్వాత వేయాలి. ఇప్పుడే వేసేస్తే చేదొచ్చేస్తది. ఒక్క టమాటా అండి చాలా ముక్కల కింద కోసి చేత్తోటి ఇలాగా పిసుకున్నట్టు వేసాననమాట. తొందరగా మగ్గిపోతాయి. టైం లేదు ఇప్పుడు మనకి. పిల్లలకి మళ్ళీ స్నానాలు చేయించి వాళ్ళకి రెడీ చేయించాలి. ఇంక బాగా ఫ్రై చేసేయాలి. చూడండి. ఇంకో పక్కన కర్రీ. అది బాగా మగ్గాలి. లేకపోతే అసలు ఆ టేస్ట్ రాదు. ఇది కూడా అయిపోతుందిలే స్లోగా. సో, ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు వేసేసి, ఉప్పు వేసేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. కొంచెం గరిటెతోటి ఇలా కొడితే మ్యాష్ అవుతాయన్నమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకు యుద్ధం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ముందుగా పిండేసుకొని పెట్టుకున్నాం కదా! ఇది వేసేసేయాలి దీంట్లో. ఇంకా కొంచెం పలుకుగా ఉన్న ప్రాబ్లమ్ లేదు. అంటే ఇది కొంచెం లైట్‌గా మెత్తగా అయింది. ఎక్కువ సేపు నాననట్టుంది అందుకునే. కానీ తిన్నారులెండి పిల్లలు. మరీ పలుకుగా ఉంటే తినట్లేదనమాట. నేను ఎక్కువ చేయను గానీ, ఇంక మన దగ్గర ఇప్పుడు పిండి అవేం లేవు కదా! అందుకని చేసేసాను. లాస్ట్‌లో నిమ్మకాయ పిండేస్తానండి. సేమ్ లెమన్ రైస్ లాగే ఉంటుంది. బావుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంక కొత్తిమీర ఏం తీసుకురాలే. రూ. 20కి రెండే 2 కట్టలంట. ఎంతున్నాయో తెలుసా? చిన్న చిన్న కట్టలున్నాయి. మన చెయ్యి హస్తం ఎంతుంటదో అంతే. అసలు దాంట్లో ఆకులు కూడా లేవు. ఇంక అందుకనే తీసుకురాలేదనమాట. ఏమనంటే అక్కడే చాలా రేట్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇదిగోండి బాగా ఫ్రై చేసుకుంటే బావుంటది. సో, అయిపోయిందండి. నేను పక్కకు పెట్టేస్తాను ఇంకా. పక్కకు పెట్టేసి నిమ్మకాయ పిండేస్తాను. కొంచెం వేడిదనం తగ్గాక. నాకింక వంట పని కూడా అయిపోయింది. ఇంక కర్రీ ఒక్కటే ఉంది. అది మధ్య మధ్యలో వచ్చి ఫ్రై చేస్తూ ఉంటాను. అంతలోపు పిల్లలకి స్నానాలు చేపించేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారని చూడ్డానికెళ్ళాను. ఇంక కర్రీ కూడా అయిపోతుందండి. ఇది పక్కన పెట్టేస్తాను. కర్రీ కూడా అయిపోతుంది. ఇదిగోండి. బాగా మగ్గిపోయినాయి ఇంకా. దూరం నుంచి చూపిస్తున్నాం కాబట్టి మీకు అంత తెలియట్లేదు కానీ, స్టీల్ గిన్నెలో ఫ్రై చేస్తే మీకు బాగా క్లియర్‌గా కనిపిస్తది. నేను చెప్పినట్టు ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. పెరుగులోకైనా సరే, పప్పుచారులోకైనా సరే చాలా బావుంటది. ఇలాగా మనం గరిటెతోటి ప్రెస్ చేయాలనమాట. చేస్తే ఆ టేస్ట్ వస్తది. లేకపోతే రాదు.
ఇంక ఇలాగా బాగా ప్రెస్ చేయాలి, ఇలా కొట్టాలి, పచ్చల్లాగా అవుతుంది. అలాగే మనం ఉంచేసామనుకోండి ఆ టేస్ట్ అయితే రాదనమాట. దీంట్లో కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సూపర్గా ఉంటుంది. మా వారు చెప్తూ ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర బ్రాహ్మిన్స్ ఒకరు పిన్నిగారు ఉంటారంట. కొత్తిమీర వంకాయ పచ్చడి అంట భలే చేస్తారని చెప్పి పెళ్ళైనప్పటి నుంచి చెప్తూ ఉంటారు. మన వీడియోస్ ఆ అత్తయ్య గారు కూడా చూస్తారనమాట. హైదరాబాద్లో ఉంటారు. మొన్న లాస్ట్ టైం వచ్చారు మా అత్తయ్య వాళ్ళు. నేను షిరిడీకి వెళ్ళినప్పుడు వచ్చారు కదా మా అత్తయ్య వాళ్ళు, వాళ్ళని చూడడానికి వచ్చిందనమాట. కొత్తిమీర వంకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందని చాలాసార్లు చెప్తారనమాట. ఇంకా నేను ఎలా చేయాలో నాకు తెలీదు. చెప్పారు ఒకసారి, కానీ ఇంకా ఎవరి చేతితో చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. ఎవరంటే వాళ్ళు చేస్తే ఆ టేస్ట్ రాదని నాకు అర్థమైంది. ఒకసారి ట్రై చేసినా కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. కారం వేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసేస్తాను. అవన్నీ తోముకోవాలి కదా మళ్ళీని. వేడి నీళ్ళు కూడా పెట్టేసాను. రైస్ కూడా దమ్ పెట్టేస్తానండి. ఇంకా ఈ పిల్లలు ఏం చేస్తున్నారో చూసొస్తా. తింటున్నారు, పెట్టాను, స్నానాలు చేయించేశాను. మొహాలు చూసారు ఎట్లా మాడిపోయినాయో. ఆయన టిఫిన్ కోసం అయితే అదే స్నాక్స్లోకి ఇంకా రెడీ అయిపోయిందండి మొత్తం అంతా కూడా. స్నాక్స్ కోసము దానిమ్మకాయలు కోస్తున్నారనమాట. రైస్ అయిపోయింది. పిల్లలకి బాక్సులు కూడా పెట్టేశాను. ఆ హ్యాట్సన్ బాక్స్ ఉంది కదా, అది ఎప్పుడు వదిలిపోతుందేమో. నాకైతే పిచ్చెక్కిపోతుంది ఎవరు నెగిటివ్ కామెంట్ పెడతారా ఏంటనేది. ప్లాస్టిక్ కదా, ఎవరైనా చూస్తే ప్లాస్టిక్ బాక్స్లో ఎందుకు పెడుతున్నావమ్మా, స్టీల్ బాక్స్లో పెట్టొచ్చు కదా అంటారు. వీళ్ళు వినట్లేదు అసలు. ఎన్నిసార్లు చెప్పినా అందరు పేరెంట్స్ ఇదే గోల. హ్యాట్సన్ వాళ్ళు ఇచ్చారు వద్దన. కొంతమంది పెద్ద పిల్లలు వింటున్నారంట, ఇంకో మా ఏజ్ పిల్లలు అసలు వినట్లేదంట. మా వాడు చూడండి వెనకాల నుంచి జుట్టు లాగుతున్నాడు. ఇంకా పెద్దోడికి వాడే షూస్ వేసేసుకుంటానమ్మా, నువ్వు తమ్ముడికి డ్రెస్ మార్చు అని అంటున్నారు. వీడికి స్కూల్ డ్రెస్ కూడా వేసేస్తున్నాను. ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడండి, అస్సలు నాన్ స్టాప్ అనమాట. అది వసపోసినట్టే. నేను వాడితో పాటు నేను మాట్లాడాలి. మాట్లాడలేదంటే అమ్మ మాట్లాడు, నాతో మాట్లాడని చంపల మీద కొడతాడు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో ఎవరి కోసమో. పెద్ద బాబుకైతే మాటలు తొందరగా రాలేదు. అసలు చాలా తిప్పలు పడ్డామన్నమాట. లాక్డౌన్ టైం కదా ఆ టైము. వాడికి 2 ఇయర్స్. మాట్లాడే వాళ్ళు ఎవరు లేక మేము భయపడ్డాము, ఏంటి మాటలు రావట్లేదని. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మాటలు వచ్చేసినాయి. ప్లే స్కూల్ కూడా వేసాం. కానీ కార్తీక్ అలా కాదు, నాన్ స్టాప్ అనమాట. ఇంకా నాకే విసుగు రావాలి, అంతలాగా మాట్లాడుతూనే ఉంటాడు. సో ఫైనల్గా అయితే ఇంకా ఆయన ఆ డ్యూటీ తీసుకున్నారండి, పిల్లల్ని రెడీ చేయించే డ్యూటీ. నేనే చెప్పాను, నేను ఇంకా బాక్సులు పెట్టాలి, ఒకసారి పిల్లల్ని చూసుకోమంటే ఆయన చూసుకుంటున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ మాట. నేను కర్రీ చేశాను కదా, కర్రీ వద్దంట, పెరిగేసి కర్రీ చేసి పెట్టమని కార్తీక్ చెప్పాడు. అందుకని చెప్పేసి ఇంకా పెరుగు, ఇంకా కొంచెం కర్రీ వేశాను. చెప్పలేదు కర్రీ వేశానని, మరి కర్రీ తినాలి కదా. ఇంకా జయదేవ్కి అయితే నార్మల్గానే కర్రీ వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టాను. తినేసారండి, బాక్సులు ఖాళీ అయిపోయినాయి. తీసుకొచ్చారు కదా ఇంటికి, అన్నీ ఖాళీ అయిపోయినాయి. బాగానే తిన్నారు. ఒక్కొక్కసారి బాగానే తింటారు, ఒక్కొక్కసారి సతాయిస్తారు. మామూలుగా సతాయించరు, టార్చర్ పెట్టేస్తారు నన్ను అయితే తిండి దగ్గర. మళ్ళీ వాళ్ళ డాడీ నన్ను అంటారు ఏం పెట్టట్లేదని. సో బాక్సులు అయితే రెడీ అయిపోయినాయండి. బాక్సులు కూడా వీళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. అయితే నేను ఏం చేస్తానంటే ఎవ్రీ ఎగ్జామ్ టైంలో, అంటే అది ఎఫ్ఏ కావచ్చండి, చిన్న స్లిప్ టెస్ట్లు అయినా ఏమైనా సరే, మంచి మార్క్స్ వస్తే మీకు నచ్చిన టాయ్ కొంటానని చెప్తానమాట. లేకపోతే నార్మల్గా అయితే నేను కొనను. ఏమో వాళ్ళ డాడీ ఏమైనా కొంటారేమో, కానీ నేనైతే ఎగ్జామ్ టైంలోనే కొంటాను. ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ మాట, 3 డేస్ నుంచి. సాటర్డే అయిపోతాయి ఎగ్జామ్స్. అయిపోయి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మార్క్స్ బాగా వస్తే ఎవరికి ఏం కావాలంటే అది కొంటానని చెప్తాను. అలాగే కొంటాను. మా ఇంట్లో ఉన్న టాయ్స్ అన్నీ కూడా అవేనండి, వాళ్ళకి నచ్చిన టాయ్సే. ఎప్పుడంటే బాగా వస్తాయి మార్క్స్, అలా చెప్తే వాళ్ళకి ఇష్టంగా రాస్తారనమాట, ఇష్టపడి చదువుతారు. మనం ఏదన్నా ఒక ఆఫర్ ఇవ్వాలి. ముందే కొనేసామనుకోండి, ఎట్లనో మా వాళ్ళకి ఫోను అలవాట్లేదు, అసలు ఫోన్ అనేది అలవాట్లేదు. ఫోన్ అలవాట్లేదు, కానీ ఇంక ఇలా చదివితే మంచిగా నేను మీకు నచ్చిన టాయ్స్, పెన్సిల్స్ అన్నీ కొంటానని చెప్తాను. సో ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోతున్నారు స్కూల్కి. అదే చెప్తున్నాను ఇప్పుడు, మీరు ఎగ్జామ్ బాగా రాస్తే మీకు ఏం కావాలంటే అది మీషోలో బుక్ చేస్తాను, బయట కొంటాను, డీమార్ట్కి తీసుకెళ్తాను, విశాల్కి తీసుకెళ్తాను అని చెప్పాను. సరే అమ్మ బాగా రాస్తామని తల ఊపుకుంటూ వెళ్తున్నారు. ఇంకో చిన్నోడు బ్యాగు ఈయన వేసుకుంటాడనమాట, బరువు ఉండదు కదా. ఇంకా జైదో బ్యాగు బండుకుంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది కదా అందుకుని.
మా ఇంట్లో ప్లేస్ ఉండట్లేదని ఇంకా బండికే పెట్టేసి ఉంచేస్తున్నాను. అంటే ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు బండికే ఉంటుంది కదా, అలాగే ఉంచేస్తున్నాను అనమాట. ఇంట్లో ప్లేస్ లేదండి, అందుకుని ఇంకా వెళ్తున్నారండి స్కూల్కి. వీళ్ళు వెళ్ళిపోతే మనకి చాలా పని తక్కువ అవుతుంది అని అనుకుంటాం కదా. ఒక యుద్ధం జరిగినట్టు జరిగింది మా ఇద్దరికి. చెప్తాను ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను. సో బండి అయితే బయటకు తీస్తున్నారు. ఆ బ్యాగ్ ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ అసలు నేను ఏం షూటింగ్ చేసినా పాపం ఏమనరు. అసలు ఎందుకు తీస్తున్నావు, అవసరమా, వ్యూస్ రానప్పుడు, ఇది అదని అసలు ఏమి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే ఉండవు. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని ఏమో చెడ్డవి ఉన్నాయి అలవాట్లు. మా ఆయనకి కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ. బాయ్ అని చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఇంకా పనులు చేయాలండి. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకుని ఎలా పడితే అలా ఉంది ఇల్లు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను 8:45 వరకు అయితే రెస్ట్ తీసుకున్నా, 15 నిమిషాలు. ఎక్కడక్కడ తినేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం ఎంత అయింది, 9, 8:45 వరకు అయింది. అంటే ఇప్పుడు వరకు నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మంచాలు అవన్నీ ఎత్తాలన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఏమైందంటే 6కి అలారం పెట్టుకున్నానండి. కరెక్ట్గా 6కే లేస్తానమాట. కానీ ఎందుకో 10 o'clock వరకు పిల్లలు పడుకోలేదు కదా ముందు రోజు నైటు. అందుకని చెప్పేసి లేట్గా పడుకున్నాం అనమాట. నాకు మెలకు వచ్చింది, మళ్ళీ అలారం కట్టేశాను, ఒక 10 నిమిషాలు లేవచ్చులే అని. ఇంకా మెలకు వచ్చి చూసేసరికి 7 అయిపోయింది. ఇంకా నాకు ఉరుకులు పరుగులు. అందుకు నువ్వేమీ ఎత్తి పెట్టలేదు. జస్ట్ హాల్ వరకే తుడిచి వాళ్ళకి టిఫిన్లు పెట్టేశాను. ఇదంతా నీట్గా ఇలా క్లీన్ చేసేసి ఈ దుప్పట్లన్నీ మడత పెట్టేసుకోవాలి. ఇవన్నీ మొన్న ఉతికేనండి. ఇంకా 2 days అయ్యాక ఉతుకుతా. ఎండ బాగానే వస్తుంది, చూడాలి. ఉతకడాలు పెట్టుకోవాలి, అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటా. మళ్ళీ ఎండ మనకి సరిగ్గా రావట్లేదు కదా. 2 days నుంచి బాగానే వస్తుంది. ఇంకో దీనికి వైట్ కలర్ ఉంది చూసారా, మా వాడు దాని మీద వాటర్ పోసేసాడు అనమాట. మళ్ళీ తీసేసి ఆరబెట్టాను, అందుకని అక్కడ వైట్ కలర్లో ఉంది. ఇంక ఇవన్నీ బట్టలన్నీ మడత పెట్టేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుని వన్ రూమ్లో ఉన్న సామాన్లన్నీ కడుక్కోవాలి. ఈరోజు ఒక 2 వీడియోస్కి అయితే ప్రాబ్లం ఏం లేదులేండి. కటింగ్ చేసుకుని మంచిగా తర్వాత ఒక రోజు కూర్చుని అంతా స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసరికి ఈ రోజంతా డిస్టర్బ్ అయిపోయిందండి. అసలు ఏం జరిగింది ఏంటనే చెప్తాను, చూస్తూ ఉండండి. ఇవన్నీ కూడా నేను మడత పెట్టేస్తాను. 3 దుప్పట్లు 4 దుప్పట్ల దాకా ఉంటాయండి. నలుగురికి 4 చిన్నగా ఉంటాయన్నమాట దుప్పట్లు. అందుకునే సో అవి ఎత్తి పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేయాలి ఇప్పుడు నేను. ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నట్టున్నా, గుర్తులేదు నాకు. చాలామంది అడిగారు అనమాట, మళ్ళీ అడుగుతారని చెప్తున్నాను. బాగానే ఉంది, ఎంత వాష్ చేసినా కూడా ఫిట్టింగ్ కానీ అంత ఏం పోలేదు. యాక్చువల్గా అయితే మనకి టైట్ అయిపోతూ ఉంటాయి కదా, అలాగే ఏం అవ్వలేదు. సో ఇప్పుడైతే ఇల్లు కూడా క్లీన్ చేస్తానండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకోసారి తుడుస్తాను. యాక్చువల్గా పొద్దున ఒకసారి తుడుస్తాను, మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా ఇంకొకసారి తుడుస్తాను. ఇంకా హాలు చూడండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత హాలు, తర్వాత కిచెను అన్నీ తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అంత చెత్త ఏం రాదులేండి, ఆల్రెడీ ఒకసారి తుడిచాను కదా అందుకుని. కిచెన్ తుడిచేస్తాను. డబ్బాలు పెట్టుకుంటానికి సెల్ఫ్లు లేవన్నమాట, అందుకనే మీకు అలా డబ్బాలు అలా కనిపిస్తాయి. ఎక్కడా లేదు అసలు, ఎక్కడ కూడా మాకు సెల్ఫ్లు అనేవి లేవు. ఒక్కటే సెల్ఫ్ ఉంది, అది మామూలుగా సరిపోతుంది. ఇంకా బెడ్రూమ్ అయితే ఇంకా దారుణం అనమాట. అసలు ఒక్క సెల్ఫ్ ఉంది, ఆ ఒక్క సెల్ఫ్లో ఎన్నని పెట్టుకుంటాము, నలుగురు ఉన్నాం. బీరువాలో సగం పెడతా. మనకి బ్యాగులు ఉంటాయి కదా, ట్రావెలింగ్ బ్యాగ్స్, అందులో పట్టు చీరలు పెడతాను. ఇలా నీట్గా తుడుచుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఇంకా హాల్ కూడా ఉందండి, హాల్ కూడా తుడిచేస్తాను.
ఇంక ఇప్పుడేమి ఇంకా ఇది తుడిచేసిన తర్వాత ఇంకా మన మిషన్ ఎక్కేయటమే. ఇంకా మళ్ళీ ఏమి వంట రూమ్‌లోకి వెళ్ళడాలు, ఇంకా కుకింగు ఇంక దాని దగ్గరికి వెళ్ళననమాట ఇంకా. ఒక్కసారి మనం ఆఫీస్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళం కదా! ఆ టైపు. ఒక సిస్టర్ బాగా మంచి కామెంట్ ఇచ్చారు. మీకు జాబ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఇవన్నీ తెలుస్తున్నాయి సిస్టర్ అని. సో, మీకు కూడా తెలియాలనే నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఒక జాబ్ లాగా ఫీల్ అవ్వాలి. ఒక జాబు అంతే. మనం చేస్తుంది జాబు. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదు. కొద్దిసేపు పడుకునైనా వెళ్ళొచ్చు. కానీ అక్కడ అలా ఉండదు. సో, అందుకనే మన ఇంట్లో ఉంటూనే ఒక మంచి జాబ్ లాగా చేసుకోవాలి. అంతే. సో, ఇది కూడా అయిపోయిందండి. బయట కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా. ఇంకా కొంచెం చెత్త ఉంది. ఆ చెత్త ఎత్తేయాలి. ఇంక మా వారు టిఫిన్ పెట్టమంటున్నారనమాట. సరే ఇదంతా తుడిచిన తర్వాత పెడతాను ఆగండి అని చెప్తున్నాను. పెట్టుకోరు. ఏదో పనిలో ఉంది గదా! సర్లే అన్నీ ఉంటాయి రెడీగా. టేబుల్ మీద రెడీగా చేసి పెడతా. వాటర్ బాటిల్ కూడా నింపి పెడతాను. అయినా పెట్టుకోరనమాట. అంతే. నేనే పెట్టాలి. నేనే ఎంత పనిలో ఉన్నా. నేను అప్పుడే కూర్చుంటాను. కెమెరా పెట్టి స్టాండ్‌కి కటింగ్ చేసుకుందామని. కుమారి టిఫిన్ పెట్టు. పెట్టుకోవచ్చు కదా! నేను ఇప్పుడే కూర్చున్నాను కదా! అన్నా సరే. టిఫిన్ పెట్టు, టిఫిన్ పెట్టు, టిఫిన్ పెట్టు. కాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి ప్రతీది. మరి మీ ఇంట్లో ఎలా ఉంటారో తెలీదు గానీ, మా ఇంట్లో మాత్రం ఇలా ఉంటదండి. ఇప్పుడు టిఫిన్ పెట్టడానికి వెళ్ళాను. ఇది చెత్త తీసేదాకా కూడా ఆగట్లేదు మా ఆయనైతే. నాకు ఆకలేస్తుంది పెట్టు, నాకు ఆకలేస్తుంది పెట్టు. అంతగా ఆకలేసినప్పుడు కొంచెం వెళ్ళి పెట్టుకోవచ్చు కదా అని నేను అంటాననమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా గొడవ. చూడండి మొత్తం వీడియో ఎలా ఉంటదో. కానీ ఒక మంచి పని అయితే జరిగింది. మనం అనుకున్నది గెలుచుకున్నాం. మీరు నేను అనుకున్నది అదేంటో చెప్తాను. ఇక చెత్త అంతా ఎత్తేస్తాను. చాట తీసుకొచ్చి చాట లేదు కానీ ఇరిగిపోయింది సగం కొనుక్కోవాలి. ఇంకో ఇప్పుడు నాతో వాదిస్తున్నారనమాట. స్టార్ట్ అయింది దేనికో దానికి. అదే హడావిడి అయిపోయింది. పొద్దున్న కొంచెం తొందరగా లేవచ్చు కదా అని. ఏమో మరి 6 గంటలకు అలారం పెట్టుకున్నాను. లేద్దాం అనుకున్నాను. కొంచెం బద్ధకంగా అనిపించింది. ఒక 10 నిమిషాలు పడుకుని లేద్దాం అనేసరికి 7 అయిపోయింది. నేనేమంటాను, మీరు లేట్‌గా వస్తారు, పిల్లలు పడుకోరు, వాళ్ళతో పాటు మీరు ముచ్చట్లు చెప్తారు. అందుకనే మీకు మీ వల్ల లేట్ అయిపోయిందని నేను అంటాం. అదే మాట అప్పుడు జరిగింది. ఇంకా పెద్దగా జరుగుతుంది గొడవ చూడండి. ఇదంతా ఎత్తేసి ఇంకా బయట కూడా తుడిచేస్తాను. ఇంకా బట్ట పెట్టొద్దు అనుకున్నాను కానీ పెట్టాల్సి వచ్చిందండి. యాక్చువల్‌గా శనివారం పెడదాము. ఇంకా ఎలాగో సోమవారం, శనివారం పెడదాం కదా అని ఊరుకున్నాను. కానీ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ కూడా తుడిచేసుకోవాలి. ఇంకా బయట కూడా పెట్టాల్సి వచ్చింది బట్ట అంతా కూడా. సో నీట్‌గా తుడిచేసుకొని ఇక్కడంతా ఆ చెప్పులన్నీ కూడా ఒక బ్యాగ్ పెడతాను పక్కన. స్టాండ్ పెట్టడానికి కూడా మాకు ప్లేస్ లేదనమాట. ప్రెజెంట్ పక్కన పెట్టేసి ఇవన్నీ నీట్‌గా తుడిచేసుకొని ఇదంతా కూడా నీట్‌గా తుడిచేసుకొని ఆ చెత్త కూడా ఎత్తేస్తాను. ఒక సిస్టర్ అడిగారండి, ఏంటంటే అక్క ట్రైప్యాడ్ గురించి చెప్పండి అక్క అని. నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో మీకు షేర్ చేస్తూనే ఉంటున్నాను ట్రైప్యాడ్ గురించి. అది నేను బుక్ చేసేటప్పుడైతే నా మొబైల్లో యాప్స్ ఉండవండి. యాప్స్ అన్నీ పెట్టుకున్నాను అనుకోండి, నాకు మొబైల్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. ఎట్లనో మా వారు ఉంటుంది కాబట్టి మా వారి దాంట్లోంచి బుక్ చేపిస్తాను. బుక్ చేపిస్తే ఆయన దగ్గర లింక్ ఉండదు. ఆయన నుంచి నాకు లింక్ రావాలంటే కష్టము. నేను చూపించాను కదా, సేమ్ అదే రకంగా ఫోటో స్క్రీన్‌షాట్ తీసుకొని సెర్చ్ చేసుకోండి. అమెజాన్‌లో అయినా ఎక్కడైనా సరే వచ్చేస్తుంది ఈజీగా మీకు. అయితే క్లిప్ ఒకటే నేను మార్చుకున్నాను. నాకు వీలుని బట్టి నేను మార్చుకున్నాను అనమాట. మామూలుగా అయితే క్లిప్ అలా లేదు. నాకు నచ్చినట్టు నేను మార్చుకున్నాను. మీషోలో బుక్ చేసుకున్నాను. 200 ఎంతో ఉంటది ఆ క్లిప్పు అనేది. నా మొబైల్‌లో పాస్వర్డ్ అనేది నంబర్స్ ఉంటదనమాట. ఆ నంబర్సు సెట్ అవ్వట్లేదు. అందుకనే నేను క్లిప్ అనేది మార్చేసుకున్నాను. మీరు ఏ యాప్‌లో ఎడిటింగ్ చేస్తారని అడుగుతున్నారు. అది కూడా చెప్పాను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మీరు ఎన్ని సార్లు అడిగినా నేను అన్ని సార్లు చెప్తాను. నాకంత ఓపిక. కైన్ మాస్టర్ లేకపోతే ఇన్‌షాట్ ఏది వీలుగా అనిపిస్తే అలా. క్లీనింగ్ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ మాత్రం దేవుడి దగ్గర మాత్రం చీపురు పెట్టాను. ఇలాగ తుడిచేసుకుని బట్ట పెట్టేసుకుని తడి బట్ట తర్వాత పెడతాను తడి బట్ట. ఇప్పుడైతే ఇలా తుడిచేసుకుంటానండి. ఈ దేవుడి బట్ట ఇప్పుడు నేను తుడిచేది దేవుడి కోసం వాడే బట్ట అనమాట. ఇంకా మళ్ళీ వేరే చోట వాడను.
ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పెడతాననమాట. దేవుడి దగ్గర మాత్రమే పెడతాను. సో, మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. ఇప్పటికయింది. టైం వచ్చేసి ఏ 10 అవుతదనుకుంటా. నేను టైం ఏం చూసుకోలేదు. అయితే సామాన్లు తోముదామని వెళ్ళానండి. వెళ్తే ఇది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో, సామాన్లు తోమేద్దాము ఉన్నాయి కదా! తోమేసి టిఫిన్ తినేసి ఇంకా పూజ చేసేసి మిషన్ ఎక్కేయాలి. 2 బ్లౌజులు ఎప్పటినుంచో ఒక సిస్టర్ అడుగుతున్నారన్నమాట. నా బ్లౌజులు ఎప్పుడు ఇస్తావు అక్క, ఎప్పుడు ఇస్తావు అని. సో, దానికోసం ఇప్పుడు అయితే ఇవంతా క్లీన్ చేస్తుంటే పక్క నుంచి బొద్దింకలు వచ్చినాయి 2. ఎందుకు వచ్చినాయప్ప అని చూస్తే అవి షీట్స్ ఉన్నాయి కదా! ఆ షీట్స్ వెనకాల ఎక్కువ ఉన్నాయన్నమాట బొద్దింకలు. చాలా, 1 కాదు 2 కాదు. ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయా అని చూసుకుంటే ఆ సందులోకి ఇది కొంచెం గ్యాప్ వస్తాయి కదా! షీట్స్‌కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అక్కడ దూరి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట. నాకు కళ్ళలో పడింది. ఇంక ఇవన్నీ తోముకుంటూ ఉన్నాను. అయితే ఇంక మా వారికి చెప్పాననమాట. ఏవండీ ఇదంతా తీసేద్దాము, ఇంక ఇక్కడ వచ్చేస్తున్నాయి అన్నీని అంటే, శనివారం చూద్దాంలే అన్నారు. ఇంక నాకు కోపం వచ్చిందండి అస్సలే. మన వంటరిల్లు అంతంత మాత్రం నీట్‌నెస్ ఉంటది చూడ్డానికి. యాక్చువల్‌గా అయితే చూడ్డానికి మీకు ఆ బ్లాక్ కలర్ గాని నీట్‌గానే పెడతాను నేనంతా తోముకుంటాలు. వీడియోలో మీకు అలా కనిపిస్తది అంతే. ఎప్పటికప్పుడు తోముకుంటాలు అవన్నీ మీకు వీడియోస్ పెట్టను కాబట్టి మీకు తెలీదు. కానీ నేను మొత్తం అంతా నీట్‌గానే చేసుకుంటానండి. నాకు పిల్లలున్నారు, నాకు తెలుసు కదా ఎలా చూసుకోవాలో. కాబట్టి నేను నీట్‌గానే చేసుకుంటాను గానీ మీకు అలా కనిపిస్తది చూడ్డానికి అంతే. అయితే ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత నాకు ఒక్క బొద్దింక కనిపించిందండి. అక్కడ ఇంకొక 2 బొద్దింకలు ఇంక అంతే. ఇంగో ఇక్కడ క్లీన్ చేస్తున్నాను కదా! అక్కడ కనిపించిందనమాట. ఇంక మా వారిని పిలిస్తే, ఇంగ ఇప్పుడొద్దులే సాటర్‌డే చూసుకునేది, అక్కడ 2, 3 బొద్దింకలు కనిపిస్తున్నాయి నాకు. ఆ షీట్స్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఉన్నాయి. తీసేద్దాం వద్దు అని చెప్తుంటే రాలేదనమాట. ఇంగో నేను చూస్తున్నాను అలాగా. నాకు నిజంగా కోపమొచ్చేసిందండి. ఏదైనా పని జెప్తే ఎంత బద్ధకంగా ఉంటారో, అస్సలు యాక్టివ్‌గా ఉండరు. నేను ఎంత సూపర్ ఫాస్ట్‌గా ఉంటానో, అంతలా ఉంటారనమాట. నేనింక నాకు కోపమొచ్చేసి గట్టిగా అరిసేస్తున్నాననమాట. ఏదైనా పనులు జెప్తే చాలు ఫోను పట్టుకునే కూర్చునుంటారు. చూసారా ఎంత ఫాస్ట్‌గా కోపమొచ్చేసిందో నాకు. నేనిప్పుడు ఏం తీయను, తర్వాత తీస్తానంటే నేనస్సలు ఒప్పుకోలేదనమాట. ఎంత గట్టిగా లాగానో, ఇంక నా కోపం తట్టుకోలేక వచ్చారు. స్ప్రే పట్టుకొని ఏం చేస్తారు, అదంతా ముందు పీకేనంటే, ఇప్పుడు అయన్నీ పెట్టకు, నేను ఎందుకులే అని బద్ధకం అన్నమాట. చాలా బద్ధకం. ఇంకా పక్కకు పంపించేసి, ఇంక నేనే చేసుకుంటున్నాను. ఎంత గట్టిగా లాగానండి, నాకు 2 చేతులు ఎంత నొప్పొచ్చినాయో. అస్సల పిలుస్తున్నాను నేను, రండి రండి అన్నా సరే రావట్లేదనమాట. ఫోన్ పట్టుకునే కూర్చున్నారు. ఇంక నా కోపానికి తట్టుకోలేక తర్వాత వచ్చారనమాట. నాకే నీట్‌నెస్‌గానే ఉంటానండి. మీకు తెలీదు. మీకు వీడియోలో మీకు అలా కనిపిస్తుంది గానీ, నీట్‌గానే ఉంటాను. లాగలేకపోతున్నాననమాట. మంచి క్వాలిటీ ఉంది. బాగా గమ్ ఉంది. లాగలేకపోయేసరికి చెయ్యి మడాలు అంటే మనం గాజులుంటాయి చూసారా? మడమంటారు చూసారా? అక్కడ ఎంత నొప్పొచ్చిందో. ఎంత లాగినా లాగట్లేదనమాట. అలా నుంచుని ఎందుకు ఇవన్నీ ఇప్పుడెందుకు అని మెల్లగా అంటున్నారు. పని బద్ధకం మెయిన్. ఒళ్ళు వంగదు ఏదైనా పని చెప్తే అస్సల. ఫోన్ పట్టుకోమంటే రోజంతా పట్టుకుంటారు ఫోను. ఆ ఫోన్‌లో ఏవేవో చూస్తారంటే ఏం చూడరు. ఆ షార్ట్స్, ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవే. ఇంకేమి ఉండవు. ఇంకా రాజకీయాలు అవి తప్ప ఏమి ఉండవు ఆ ఫోన్‌లో చూడడానికి. గంటలు గంటలు ఫోన్ చూస్తారనమాట. నాకు ఇంక కోపం వచ్చేసింది. ఆ పురుగులు చూసేసరికి, బొద్దింకలను చూసేసరికి. ఇంక అరిసేసాను. మీరు వస్తారా? రారా? శనివారం వరకు ఈ చెత్తనుంచాలా ఇక్కడ? నాకసలే నిద్ర పట్టదండి ఒక బొద్దింక కనిపించినా కూడాని. పిల్లలున్నారు కదా! అసలు రావట్లేదండి. ఎంత గట్టిగా లాగానో. ఈ క్వాలిటీ తగలయ్యా. పెట్టినప్పుడేమో బానే ఉంది. క్వాలిటీ బావుంది, బావుందని ఎగిరాను. మళ్ళీ ఏమంటున్నారు, నన్నే అంటున్నారు. "నువ్వే కదా ఇష్టపడి కొనుక్కున్నావు. మీ వాళ్ళందరూ" మీరనమాట. "మీ వాళ్ళందరూ బాలేదంటే అన్నీ తెచ్చిపెట్టుకున్నావు కదా! లాక్కో" అని చెప్తున్నారు మళ్ళీ వెటకారంగా. మా వాళ్ళని ఏమనొద్దు. మీరు పొద్దున పోయి రాత్రి ఎప్పుడో వస్తారు. వీళ్ళతోనే నేను మాట్లాడేది. మంచైనా, చెడ్డైనా వీళ్ళే నాకు. మిమ్మల్ని ఏమనొద్దని చెప్పేసి అంటున్నాననమాట. ఇంక ఇవన్నీ లాగానండి. లాగేసరికి బానే చేతులు నొప్పొచ్చినియి. ఆ పైన ఆ చెత్త అంతా పెట్టినప్పుడైతే పెట్టడం కూడా రాంగే పెట్టారు. నేనదే చెప్తున్నా. మీరు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టలేదు. అంతా కూడా గ్యాప్ వచ్చింది. అందుకనే బొద్దింకలొచ్చినియి అని చెప్తే, ఇంక ముందు నా మీద పడుతున్నావా వచ్చి అంటున్నారనమాట. ఇంక ఫైనల్‌గా ఇద్దరం కొట్టేసుకుని, దెబ్బలాడేసుకుని అంతా కూడా చేసేసానండి నీట్‌గా. ఇంకా బట్ట పెట్టాలనమాట. ఇంక బయట పెట్టమని చెప్పాను. తోముకుంటాను ఒకసారి మళ్ళీని ఎట్లనో. ఆ వైర్ కూడా తీపించేసాను. ఇంక సామాన్లు తోమేసాను. ఆ వైర్ కూడా బాలేదు. అంటే పైపు.
ఆ పైపు కూడా తెప్పించేసి మళ్ళీ బయటికెళ్ళి పైపు తెప్పించాను. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఆయన గోల నాకు ఆఫీస్‌కి లేట్ అయిపోతుంది. ఇప్పుడు అవన్నీ పెట్టామని. లేదు ఫస్ట్ అయితే పైపు తీసేసేయండి. పైపు కూడా బాలేదు. సెకండ్ క్వాలిటీ తెచ్చారాయన. కరిగిపోయిందనమాట. మళ్ళీ మంచి క్వాలిటీ తెస్తానని చెప్పేసి తీసుకొచ్చారు. ఈరోజు పొద్దున్నే నేనైతే చాలా సీరియస్ అయిపోయాను. తర్వాత ఎప్పుడో చేద్దామంటే ఎలా కుదురుతది? పిల్లలతో ఉన్నాము. నీట్‌గా ఉండాలి కదా వంటిల్లు. ఏమన్నా వండుకుని అక్కడే కదా పెట్టుకుని. ఏదో కుస్తీలు పడుతున్నారు. దూరట్లేదంట. సబ్బు పెట్టమని చెప్తున్నాను. నువ్వెళ్ళు నాకన్నీ తెలుసులే అని చెప్తున్నారు. కోపం అనమాట. ఇంక అన్ని పనులు అయిపోయిన తర్వాత బట్ట పెట్టేసానండి. ఇంక నాకు చిరాకొచ్చేసింది. ఇదిగో 10:15 11:15 ఎంతో అయింది. 10:15 బట్ట పెట్టేసాను. అప్పటి వరకు ఈయన కుస్తీలు పడతానే ఉన్నారు. నా మీద ఎగురుతానే ఉన్నారు. ఆయన కోపంతో ఉన్నప్పుడు నేనేం మాట్లాడననమాట. మాట్లాడాననుకోండి ఇంకా రెచ్చిపోతారు. ఏం మాట్లాడలేదు. ఫస్ట్ అయితే నాకు చాలా కోపమొచ్చి దులిపేశాను. మొత్తం మీద నేనే నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి. ముగ్గులు పెట్టేశాను. ఇప్పుడు బాగా అయిపోయింది. ఎక్కడ కూడా ఒక చిన్న బొద్దింక గానీ ఏమీ లేదు. ఇంకా అది నాకు పెట్టడానికి రాదు. మీరే పెట్టండంటే ఎంత విసిగేసుకుంటున్నారంటే లాస్ట్ నేను ఒకటే మాట అన్నాను. మీరు ఫోను తప్ప మిగతాదంతా కూడా చాలా కష్టపడుతూ చేసేస్తారు. అందుకని మీకు కష్టం అనిపిస్తుంది. ఒక్కసారి ఇష్టంతో చేయండి. ఏమీ కష్టం అనిపించదు. ఇంట్లో పనులంటే మీకెందుకంత ఇది అని చెప్తున్నారు. మోస్ట్‌లీ నేనే చేసుకుంటున్నాను అన్ని పనులు. మీరు వీడియోలో చూస్తూనే ఉంటున్నారు కదా! అన్నీ నేనే చేసుకుంటున్నాను. ఓన్లీ ఇలాంటి కష్టమైన పనులు మాత్రమే ఆయనకి చెప్తున్నాననమాట. దాన్ని కూడా విసిగేసుకుంటున్నారు. సో, ఫైనల్‌గా అయితే అయిపోయిందండి. నాకు నీళ్ళు పెట్టి నాకు టైం అయిపోతుంది. ఆఫీస్‌కి పొద్దున్నే పెట్టేసావు పెంట అని అంటున్నారు. నేను కూడా కోపం పడ్డాను. పిల్లలతో ఉన్నప్పుడు నీట్‌గానే ఉండాలి కదా! మీరు చేసిన పనే. మీరు సరిగ్గా షీట్ అనేది పెట్టలేదు. అందుకని అలా అయిపోయింది అని మొత్తం అంతా తోమేసరికి చేతులన్నీ నొప్పులనమాట. ఇక్కడిక్కడ అడ్డుగా పెట్టాను చూసారా? ఎందుకంటే మనకి నూనె అనేది అటు పడిపోతుంది. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రైలు చేసినప్పుడు. సరే అడ్డుంటది గాని పెట్టాను. చూడాలి మరి. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందా ఏంటనేది. సో, అయిపోయిందండి ఫైనల్‌గా అయితేని. మొత్తం క్లీనింగ్ అయ్యేసరికి 11:30 అయింది. నేను స్నానం చేసేసరికి 12 అయింది. పూజ లేదు ఈసారి. సో, ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయారు. బట్టలున్నాయండి. ఆ బట్టలన్నీ మడత పెట్టుకోవాలన్నమాట. ఇంగ ఇన్ని బట్టలున్నాయి. అవన్నీ కింద వేశాననమాట. మళ్ళీ ఉతకాల్సిన బట్టలు పైన వేశాను. ఇవన్నీ మడత పెట్టేసుకుంటాను. జడ వేసేసుకున్నాను. ఆయన వెళ్ళిపోయారు. ఈ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు స్నానం చేద్దాం అనుకున్నా. అప్పటికే చేతులు నొప్పొచ్చేసినియి. ఫీవర్‌గా వచ్చేసిందనమాట. ఫీవరిష్‌గా అయిపోయింది ఒళ్ళంతా. అది గట్టిగా లాగాల్సొచ్చింది. అదేదో గమ్ము స్మెల్ బ్యాడ్ స్మెల్ అనమాట ఆ గమ్ముతోటి. ఎంత గట్టిగుందో. లాగలేక ఆయనేమో రమ్మంటే రారు. లాగి మడాలన్నీ నొప్పనమాట. చేతి మడాలంటారు కదా! మణికట్టు దగ్గర. మడాలంటే కాళ్ళ దగ్గర అనుకుంటా. చేతి మణిగడ దగ్గర. మనం వాచ్ పెట్టుకుంటాం చూసారా? అక్కడ పెయిను 2 చేతులకి. ఇంకా మిషన్ ఎక్కలేదండి. నాకు కొంచెం బాలేదన్నమాట ఇంకా. అవన్నీ చేసేసరికి గట్టిగా లాగేసరికి బాడీ అంతా ఇదిగోండి. ఇప్పుడొచ్చి కూల్ చేద్దామని చూస్తున్నారన్నమాట. నేను కోపంగా ఉన్నాను. ఓదార్పు యాత్ర చేద్దామని. సరే ఏమన్నానంటే ఫైనల్‌గా గోల చేయకులే ఇల్లు మారడం అంటే అంత పెద్ద పని అది. ఇప్పుడు మనం అంతా కూడా డెటాల్ అవన్నీ కూడా అంటే కొంచెం నెట్ అవన్నీ మార్చాలి. మళ్ళీ వెళ్ళాలంటే ఒక 8,000 ఉండాలి ట్రావెలింగ్‌కి. ఇంక చాలా పెద్ద పని. 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. నీకు నచ్చినయి గిన్నెలు కొంటానులే. మీ వాళ్ళు కూడా అంటున్నావు కదా! అని మొత్తం అన్నీ మార్చేసి గిన్నెలు కొంటారంట. అది. ఫైనల్‌గా అయితే మనిద్దరం గెలిచినట్టే మీరు నేను. మీరు కూడా ఎప్పటినుంచో అంటున్నారు కదా! గిన్నెలు కొనుక్కోండక్క కొత్తయి అని. సో, ఇవన్నీ కూడా తీసేసి నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి స్నానం చేయడానికి. సో, ఆ పాత గిన్నెలన్నీ సాటర్‌డే రోజు మార్చేసి స్టీల్ గిన్నె కొంటున్నామండి. అన్నీ కూడా. ఇంక ఆ గొడవ అయినప్పుడల్లా మా ఆయనకి ఎంత భయమో ఏదో ఒకటి నేను సాధించుకుంటానని. ఫైనల్‌గా అయితే ఒప్పుకున్నారన్నమాట. ఆ గిన్నెలు తీసేద్దాంలే పాతగా అయిపోయినియి. కొత్తయి కొందామని చెప్పారు. సో, ఆ కొత్త గిన్నెలు కొనటానికైతే మేము సాటర్‌డే వెళ్తున్నాము. ఇక్కడ అంబర్‌పేటలో ఉందన్నమాట స్టీల్ షాపు. సో, దానికోసమైతే వెళ్తున్నాము. పాతయన్ని తీస్తాం. ఇల్లు మారడం అయితే టైం పట్టేటట్టుంది. ఆయన ఏం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడప్పుడే. చూడండి ఓవలెక్క మిషన్ గురించి అడిగితే ఒక షార్ట్ తీశాననమాట. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసాను. ఎవరికి వాళ్ళు పెట్టేయాలి. దేని దానికి సెపరేటు. ఇప్పుడు టైం ఎంతయింది? 11 అయిందండి. ఇప్పుడు స్నానం చేయాలి. ఇంకా నేను రెస్ట్ తీసుకుంటానండి. బాగా అలసిపోయాననమాట. చేతులన్నీ నొప్పులు. అందుకుని. ఈ బట్టలన్నీ కూడా ఎక్కడికక్కడ పెట్టేసి ఇంకా నేను నా పని ఒక వీడియో పోస్ట్ చేయాలి. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో
ఒక సిస్టర్ అడిగారు ఏ మిషన్ అయితే బాగుంటుందంటే చెప్తానికి షార్ట్ వీడియో అయితే పెట్టానండి. ఇది వచ్చేసి మనకి జూకి చిన్న మిషన్ అనమాట. చిన్న మిషన్ అంటే మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా మనకి స్క్రూ లాగా, అంటే మనకి నెంబర్స్ మార్చేది, అది చిన్న మిషన్ అనమాట. సో దీనికోసం వీడియో కోసం అయితే ఒక చిన్న షార్ట్ అయితే పెట్టాను. ఇంకా మోస్ట్లీ వీడియోస్ పెడుతూనే ఉన్నానండి. కానీ ఇది చిన్న స్క్రూ ఉంది కదా, అలా ఉంటే చిన్న మిషన్ అని అర్థం, అంతే. సో అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైంది 12:30 అలా అయిందండి. ఇప్పుడు స్నానం చేస్తున్నాను నేను. అంటే ఇవన్నీ ఇంకా సరిపోయినాయి అనమాట. టైంకి అవ్వలేదు పనులు. ఇదిగో 12:15 అలా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బట్టలు వేశాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బట్టలు వేయాలి. బట్టలు కూడా చాలా మటుకు అయిపోయినాయి. ఇంకా నేను రెడీ అయిపోయి ఇప్పుడు ఇంకా ఏదో మిషన్ ఏదో ఎక్కాలన్నమాట. ఏదో పని మీద లోపలికి వెళ్తున్నాను. ఇంకా నేను రెడీ అయిపోయి అన్నీ ఒళ్ళంతా నొప్పులే. దెబ్బకి మొత్తం షేక్ అయిపోయింది బాడీ అది లాగేసరికి. ఆయన రాలేదు, ఆయన మీద కోపము, అవన్నీ నేను వీక్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు పూజ అయితే లేదు. మధ్యాహ్నం పూజ ఎవరు చేస్తారు చెప్పండి? పూజ చేయలేదు ఇంకా. ఇప్పుడు చిన్న షార్ట్ అయితే పెట్టాలండి. మన వాళ్ళు అడిగే కొద్దీ ఇంకా డౌట్స్ పాపం అడుగుతూనే ఉన్నారు. నేను కూడా షార్ట్ లుక్లో సమాధానం చెప్తానే ఉన్నాను. ఇప్పుడే ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారనమాట. ఇన్స్టాగ్రామ్లో మనకి ఆర్డర్ వచ్చింది ఎప్పుడో. అక్క నాకు 24th బర్త్డే ఉందక్క, నాకు కొంచెం ఫ్రాక్ కుట్టేసి పంపిస్తావంటే సరే అని చెప్పాను. ఓపెన్ చేసి పెట్టాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లైనింగ్లు తెచ్చుకోవాలి. దీనికి సంబంధించిన మొత్తం కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెడతానండి. ఇంకా 1:30 అయిపోయింది. ఇప్పుడు ఒక బ్లౌజ్ కట్ చేద్దామని చెప్పేసి కూర్చునేసరికి ఇంకా మా వారు వచ్చారు లంచ్కి. అంతలోపు మనకి ఒక వీడియో కూడా అప్లోడ్ అయిపోతుందిలేండి, కటింగ్ వీడియో స్టిచ్చింగ్ ఛానల్లో. సో ఇది కూడా అయిపోయింది. చూడండి వీడియో నేను కైన్ మాస్టర్లో చేస్తానన్నమాట. కైన్ మాస్టర్లో చేస్తాను. ఎడిటింగ్ అంతా కూడా అలాగే ఉంటుంది కైన్ మాస్టర్లోనే. అయితే ఒక సిస్టర్ అడిగారు టూల్స్ ఏది వాడతారు అక్క అంటే చెప్తున్నాను అనమాట. దానికి సంబంధించి షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ఇలాగ వీడియో షూట్ చేశాను. ఎల్ స్కేలు ఇవే, ఇంకేం లేవు. ఇవి ఉంటే చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. పెద్ద పెద్ద మనకి ఏం అవసరం లేదు, నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి గమ్ము జాయిన్ చేసుకుంటానికి ఇవన్నీ ఉంటే చాలు సిస్టర్ అని చెప్పేసి షార్ట్లో చెప్పానమాట. ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ మా వారు వచ్చారు. అప్పుడే అయిపోయిందా లంచ్ టైం అంటే, ఇప్పుడు ఎంత అయిందో టైం అనుకుంటున్నావు, చాలా టైం అయిపోయింది అని చెప్పి ఆయన భోజనం చేసి వెళ్ళిపోయారు. నేను మిషన్ ఎక్కలేదండి, అసలు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అన్ని పని చేసేసరికి. ఎక్కుదామని చెప్పేసి రెడీగా ఉన్నాను కానీ 3 అయిపోయింది అక్కడ. పిల్లలు వచ్చే టైం అయిందనమాట. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను. స్టిచ్చింగ్ చేయలేదు ఇంకా. ఇది జస్ట్ ఐరన్ చేసేసుకుని గమ్ము పెట్టి పైన పెడతాను. కింద పెట్టానంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, పైన పెట్టేస్తాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా పిల్లలు వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది. చూడండి, ఈ గమ్ పెట్టేటప్పుడు మంచిగా ఒక టిప్ అనేది షేర్ చేశాను మనకి వీడియో రూపంలో. ఇది అయిపోయింది. ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం కదా, ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది కదా వర్క్. సో ఇదంతా కూడా మంచిగా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత స్కూల్ నుంచి వచ్చేసానండి. ఇంకా మా వాడికి ఏం చెప్పానంటే, ఒరే కొంచెం వీడియో తీరా నువ్వు వచ్చేటప్పుడు, మన వాళ్ళకి కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఎడిటింగ్లో పోతాయి అన్నమాట. నేను ఎడిటింగ్ ఏం చేయకుండా మీకు రియల్గా ఏం చూపిస్తున్నానంటే, కాళ్ళు నొప్పులండి బాబు. అసలు ఎక్కడ పడితే అక్కడ వినాయకుల నిమజ్జనాలు అవుతున్నాయి అన్నమాట. ఎటు వెళ్ళినా కూడా అడ్డున్నాయి. అన్నీ దాటుకుంటూ వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టాను రాగానే, కొట్టుకుంటున్నారు చూసారా, అది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉందని కొట్టుకుంటమే సరిపోతుంది. ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తినమంటే తినరు, అన్నం తినమంటే తినరు. ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా పిల్లల్ని చదివించడానికి కింద అయితే కూర్చోబెట్టాను వాళ్ళు స్నాక్స్ తిన్న తర్వాత. అయితే ఒక సిస్టర్ ఏం అడిగారంటే, అక్క మీకు ఆ టేబుల్స్ ఎక్కడ తీసుకున్నారంటే, మీషోలో తీసుకున్నానండి. లాస్ట్ 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. దీనికి సంబంధించిన వ్లాగ్స్ ఛానల్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా వీళ్ళని చదివించేస్తున్నానండి. ఇంకా మా వాడు కొట్టుకుంటమే సరిపోతుందన్నమాట. చెప్తున్నాడు సైన్ చేస్తావు చేయవా అని. చెప్తారంట టీచర్ సైన్ చేయాలని. లేక చూస్తున్నాను
అసలు రేపు ఏం ఎగ్జామ్ ఉందని బాగా రాసేసానని చెప్పేసి వాగేస్తా ఉంటాడు. అసలు అదుపు ఏముండదు నోటికి. నేను వాగుతూనే ఉండాలి. అందుకు నాకు నీరసం వచ్చేస్తుంది వీళ్ళతోటి హోంవర్క్ చేయించాలంటే. నేను ఎక్కువ చేయను, కొన్నే చేయిస్తానని చెప్తున్నాననమాట. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇవన్నీ చదివించాలమ్మా, నేను బాగా రాయాలి, నువ్వు బాస్కెట్ బాల్ నేను చెప్పాననమాట, నీకు బాస్కెట్ బాల్ ఇస్తాను కొని నువ్వు బాగా రాస్తే అని. దానికోసం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది సైను ఇది అని. ఎరేజర్ పోగొట్టుకొచ్చాడు, కొత్త ఎరేజరు. రాస్తావా రాయవా వాడే రాసేసుకుంటాడు, వీడు చదువుతున్నాడు అనమాట. సో అయిపోయిందండి, ఇంకా సైన్ చేసేసాను. ఎగ్జామ్స్ కదా అందుకనే చదువుకుంటున్నారండి. తెలుగు ఎగ్జామ్, తెలుగు ఇంకా మ్యాథ్స్ 2 ఉన్నాయి. ఆటు బండిలో రాయడానికే నాకు చుక్కలు చూపించేశాడు. ఇంకా పెద్ద ఆయన అయితే జయదేవ్ బాగానే చదివేసుకుంటాడు, ఏమన్నాడు. మ్యాథ్స్ ట్యూషన్లో చదువుతానమ్మా, తెలుగు ఒకటి చదువుతాను, కొంచెంసేపు ఆడుకుంటాను అని చెప్తున్నాడు అనమాట. నేను వీడియో తీస్తున్నాను, కొంచెం డీసెంట్గా చదువుకోండి అంటే ఇంకా హాయ్ చెప్తున్నారు వాళ్ళు నా ముందుకొచ్చి, హాయ్ అని. ఈ మధ్యన బాగానే అలవాటైందండి వీడియో అనేది. ఇది వరకు అయితే నన్ను తీనిచ్చేవారు కాదనమాట. మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. మనం అలవాటు చేస్తే ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. కొంతమంది ఏమన్నారంటే, అక్క నా పిల్లలతో అవ్వట్లేదు అక్క యూట్యూబ్ అని. కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుందండి, వాళ్ళే కెమెరా పట్టుకుంటారు, అలా ఉంటుందన్నమాట. ఇంక ఇవన్నీ సదిరేసుకుంటున్నాము. వాళ్ళకి చెప్తాను ఎవరిది వాళ్ళే సర్దుకోవాలని, కానీ కార్తీక్ మాట వినడు, జయదేవ్ వింటాడు. ఆయన అల్లరి ఎక్కువ కదా చిన్న ఆయన, వినడు మాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ అట్ట పెట్లోనే పెట్టేస్తాం అనమాట, లేదంటే పాడైపోతుంది. 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొత్త దానిలో ఉంది చూసారా. చాలామంది చెప్పారు అట్ట పాడేయచ్చు కదా అని. నేను పాడేనండి, నీట్గా ఉంటుంది అనమాట పిల్లలతోటి. ఇంకా వాళ్ళిద్దరే కుస్తీలు పడుతున్నారు. ఇంకా కింద పెట్టేస్తాం, ఇంకెక్కడ లేదు మాకు ప్లేస్, కిందే. ఇంకా తర్వాత వీళ్ళకి ఫుల్ అల్లరండి, ఇంకా వీళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళు పక్క నుంచి పిల్లలు కానీ ఎవరు రాలేదు, ఇంకా వీళ్ళే ఉన్నారు. ఇంకెవరు రాకపోతే అల్లరి ఎక్కువ ఉండదు, ఎవరైనా వస్తారో అల్లరి ఉంటుంది. యాక్చువల్గా ఎందుకంటే పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఉంటారంటే నేను పిల్లల్ని పంపించనమాట ఎక్కడికి. ఏమైనా దెబ్బలు తగిలించుకున్నారనుకోండి మా వారు నన్నే అంటారు, నువ్వు మిషన్ కుట్టుకుంటూ కూర్చున్నావు. ఇంకా బాక్సులు కూడా తీసేస్తున్నాను, బాక్సులు తీసేసి తోమేసుకోవాలి. సో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, అంతలోపు ఇవన్నీ చేసుకుంటారనమాట. ఇంకా వీళ్ళు చూడండి, వీళ్ళు ఆడుకుంటున్నారు, ఇంకెవ్వరు రాలేదు బయట పిల్లలు. ఇంకా అంతలోపు నేను ఇది స్టిచ్చింగ్ చేసేసుకుంటాను, ఎంతవరకు అయితే అంతవరకు. ఇప్పుడు టైం ఎంత అయింది, దగ్గర 4:30 అయింది చూడండి, 4:35 అయింది. ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం ఉంటే ఇంట్లో ఇవి, దీని పేరేంటి, చిప్స్, బనానా చిప్స్ అండి. ఇంకా కొన్ని ఉంటే ఇచ్చేసాను అనమాట, ఇంకా ఆకలేస్తున్నారు కదా అన్నారని. పంచుకుంటున్నారు 1 నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే షూటింగ్ కోసం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. షూటింగ్ కోసం వేరే మొబైల్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఏమి యాప్స్ కానీ ఏమి కానీ ఉండవు, ఫుల్ అయిపోతుంది అనమాట. లేకపోతే మనం ఒక స్టిచ్చింగ్ చేయడానికి కనీసం 40 నిమిషాలైనా కావాలి కదా, అందుకుని. సో నేను ఆన్ చేసేసుకుంటే ఇలా నెంబర్ వస్తుంది అనమాట, 64. తర్వాత P- వస్తుంది. మైనస్ ఎందుకు వస్తుందంటే సూది కిందకుంటే మైనస్ వస్తుంది అనమాట. నేను కిందకు పెట్టుకుని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారండి. ఏ టాయ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఆ టాయ్ ఏంటంటే ఏదైనా మంచి మార్క్స్ వస్తే తప్ప ఆ టాయ్స్ కొన్నమాట. సో కుకింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు, మినీ కుకింగ్ వీడియోస్ టీవీలో, ఫోన్ కాదు, ఫోన్ అస్సలు ఇవ్వను నేను. ఫోన్ అలవాట్లేదండి మా వాళ్ళకి, నేను అస్సలు ఫోన్ అనేది అలవాటు చేయించను అనమాట, ఫస్ట్ నుంచి అంతే. అయితే మా పెద్దోడికి అలవాటు చేయిస్తున్నాను, కొంచెం వీడియో షూట్ చేయరా నేను ఇక్కడ కుడుతున్నానని చెప్పేసి. ఇంకా అలా బాగానే పట్టుకున్నాడు. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో షార్ట్ కోసం అనమాట, పిల్లలకి మొబైల్ ఇవ్వట్లేదని ఒక షార్ట్ తీశాను. అస్సలు అలవాట్లేదండి నిజంగా, నేను ఇలా చెప్పట్లేదు వీడియోలో, నిజంగానే అలవాట్లేదు, నేను చెప్పేది కరెక్టే. 5:30 అయిందండి, ఇంకా అయిపోయిందండి బ్లౌజు. 4:35కి స్టార్ట్ చేశాను కదా, మధ్యలో కొంచెం ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా కూడా 5:25 కల్లా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది, విత్ షూటింగ్తో సహా. షూటింగ్ చేయడం అంటే మరి అంత తక్కువ ఏం కాదు, చూసుకుంటూ ఉండాలి కదా. తర్వాత ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు తీసుకురావాలి లైనింగ్, పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేస్తాను. ఇవి తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను అనుకోండి టైం సరిపోదు, అందుకుని. సో ఇప్పుడు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారండి. సో అయిపోయింది, ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చాను.
5:45 అయింది. ఎందుకంటే మనం షాప్కి వెళ్ళి వచ్చాం కదా, లైనింగ్లు తెచ్చుకున్నాను. 3 మీటర్ల క్లేప్ లైనింగ్ తెచ్చేసుకున్నాను. బాడీకి 1 మీటరు, కింద బాటమ్కి 2 మీటర్స్ అనమాట. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని స్టిచ్చింగ్ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి నేను. ఆ తర్వాత ఇంట్లో పనులు. ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసేసానండి. 6:30 అవుతుంది దగ్గర దగ్గర. స్టిచ్చింగ్ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. అప్లోడ్ అయిపోతుంది 8:00 కల్లా రావచ్చు. తర్వాత కొంచెం లేట్ అయినా పర్లేదు, అది మన చేతిలో లేదు. ఇంకా పిల్లలు రావాలి కదా. ఇల్లంతా క్లీన్ చేశాను. చూసారు కదండి, మార్నింగ్ నుంచి అంటే ముందు రోజు నుంచి ఇప్పటి వరకు. ఫైనల్గా అయితే సాటర్డే వెళ్ళి మేము, మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా గిన్నెలు కొనుక్కోండి అక్క బాగాలేదని, అవన్నీ మార్చేసి గిన్నెలు కొనుక్కుంటామండి. నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, మా వారికి అర్థమైపోతుంది అనమాట. అంత ఈజీగా రాదు కదా కోపము, బాగా హట్ అవుతుంటేనే కోపం వస్తుందని మళ్ళీ బుజ్జగిస్తారు. ఆ టైంలో నేను ఇంకో ఇలాంటివన్నీ పెడతానమాట. సో టైం వచ్చేసి 6:30 అయింది ఇప్పటికి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.